సత్యం తెలిసినా సత్యంలో జీవించడం సామాన్యుడికి ఎందుకు సాధ్యం అవడం లేదు? అయిపోయిందా? సత్యం తెలుసు అనుకుంటున్నాము, సరిగ్గా తెలియదు. మనం ఇంకా సరిగ్గా సత్యాన్ని తెలుసుకోలేదు అని మనం ఇంకా తెలుసుకోలేదు. టైం పడుతుంది సత్యం తెలుసుకోవడానికి, ఆషామాషి కాదు. ఇప్పుడు నీ నీడ నీ వెంట వస్తుంది. నీ నీడ నీ వెంట వస్తుందా లేదా నీకు ఎప్పుడన్నా డౌట్ ఉందా? లేదు. నీకు తెలుసు నీ నీడ ఎప్పుడు నీ వెంటనే వస్తుందని చెప్పేసి. అందరికీ తెలుసు. అది వెరీ ఈజీ, నా నీడ నాతో పాటే వస్తుందని చెప్పేసి. నేను ఎక్కడికి పోతే నా నీడ అక్కడ వస్తుంది. నేను నుంచుంటే నీడ నుంచుంటుంది, నేను పరిగెత్తితే నీడ పరిగెత్తుతుంది. ఈ నీడ గురించి అందరికీ తెలుసు. కానీ కర్మ ఎట్టిపోతే కర్మ యొక్క ఛాయ కర్మ ఫలం అని ఎవరికైనా తెలుసు? అసలుకి బాగా తెలిస్తే వీడు నీడ గురించి ఎలా పట్టించుకోడో వాడు కూడా కర్మ ఫలం గురించి పట్టించుకోడు. నేను చేసిన కర్మకి ఫలం వస్తుందా లేదా, నేను తెలుసుకునే సత్యానికి నాకు ఫలం వస్తుందా లేదా, నాకు హాయి వస్తుందా లేదా, నా జీవితం సరిగ్గా ఉందా లేదా అని ఆ క్వశ్చన్ కూడా రాదు నీకు. వన్స్ యూ అండర్స్టాండ్ దాట్ నీ నీడ నీతో పాటు ఎలా వస్తుందో, నీ కర్మ ఫలం కర్మతో అలానే వస్తుందని నువ్వు తెలుసుకు, నువ్వు మాటిమాటికి వెనక్కి తిరిగి నా నీడ వస్తుందో లేదో నేను భయపడుతూ ఉంటే నువ్వు ఆ శాస్త్రాన్ని తెలుసుకున్నావా? ఆ ఛాయాశాస్త్రాన్ని తెలుసుకున్నట్ట. నీ నీడను గురించి నువ్వు భయపడుతుంటే నా నీడ వస్తుందో లేదో. అదేదో పీటర్ ప్యాన్ స్టోరీ ఉంది. వాడి నీడని వాడు కెప్టెన్ కుక్ గాడు బంధించేస్తాడు. వీడు వాడి నీడ కోసం వెతుకుతూ ఉంటాడు. వీడు పీటర్ ప్యాన్ స్టోరీ ఎంతమంది చదివారు? తెలుసా ఎవరికైనా? పీటర్ ప్యాన్, అయ్యా రామా, వాడి నీడని వాడు దొంగలించేస్తాడు. వాడు కనుక ఎప్పుడైతే నీ నీడ గురించి నువ్వు భయపడవో, అంతే అభయము, అంతే అవగాహన నీకు కర్మఫలం మీద ఉందో, అప్పుడు జీవితం జీవిస్తావు. అంతవరకు నువ్వు జీవించలేవు. అంత అవగాహన నీ దగ్గర ఉందా? ఆ అవగాహన లేనప్పుడు నీ జీవితం నీ అవగాహన బట్టి ఉంటుంది. జీవితము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవగాహన. అవగాహన 10% ఉంటే జీవితం 10% ఉంటుంది. అవగాహన 100% ఉంటే జీవితం 100% ఉంటుంది. యువర్ జీవితము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ అవగాహన. నువ్వేమనుకుంటున్నావు? నాకు అవగాహన ఉంది సార్ నా జీవితం అంటే, నీ జీవితంలో నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో అంతే అవగాహన నీకుంది. అవగాహన అనేది నువ్వైతే జీవితం అనేది నీ యొక్క ఛాయ. నీ అవగాహన బట్టి నీ జీవితం వెళ్తూ ఉంటుంది. నీ అవగాహన పడుకుంటే జీవితం పడుకుంటుంది. నీ అవగాహన వెనక్కి వెళ్తే జీవితం వెనక్కి వెళ్తుంది. నీ అవగాహన జొయ్యమని పరిగెత్తితే అది కూడా జొయ్యమని పరిగెత్తుతుంది. నీ అవగాహన పెద్దదైతే నీ యొక్క జీవితం కూడా పెద్దదవుతుంది. నీ బాగా ఇంత 1 కిలోమీటర్ వరకు నువ్వు పెరిగావనుకో, నీ నీడేమవుతుంది? ఇక్కడే ఉంటుంది. అది కూడా కిలోమీటర్ దాకా పెరుగుతుంది. నీ జీవితం అనేది నీ యొక్క అవగాహన మీద ఆధారపడింది. నీ జీవితాన్ని బట్టి నువ్వే తెలుసుకోవచ్చు నీకెంత అవగాహన ఉందో. నీకు మళ్ళీ నాకు కూడా చిన్న 6 ఏళ్ళ అబ్బాయి పోయాడు, 6 రోజుల అబ్బాయి. అప్పుడు నాకు దుఃఖం కలిగింది. అప్పటికి ఇంకా నాకు ధ్యానం రాలేదు. 1976 నాకు ఇంకా ధ్యానం లేదు, ఆత్మజ్ఞానం కలగలే. దుఃఖం సహజం. కానీ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత దుఃఖం అసహజం ఉండదు.
మనకి దుఃఖం ఎంత ఉందో అంత అజ్ఞానం ఉందన్నమాట. మనం దుఃఖాన్ని బట్టి మన అజ్ఞానాన్ని మనం బేరీజు అంచనా వేసుకోవచ్చు. ఎవరికి వారికే లిట్మస్ టెస్ట్ ఇది. ఒక తల్లి ఒక 4 ఏళ్ల అబ్బాయి పోయాడు. పోతే ఒకటే అబ్బాయి 4 ఏళ్ళు పోయాడు. ఇంకేముంది, ఏడుస్తూ కూర్చుంది. ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ఊరి బయట ఒక మహాత్ముడు ఉన్నాడు, నీ కొడుకుని బతికిస్తాడు, అంత శక్తి ఉంది ఆయన దగ్గర. పిల్లాడి శవాన్ని మోసుకుని వెళ్ళింది మహాత్ముడి దగ్గరికి. బ్రహ్మాండంగా కూర్చున్నాడు, దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. స్వామి నా ఒక్కడిలాగా పోయాడు, ఊళ్ళో చెప్పారు, మిమ్మల్ని దర్శించుకున్నాను, మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అంత తేజస్సు నాకు మనసులో కలుగుతోంది, మీరు నా కొడుకుని బతికిస్తాను, మీ దగ్గర అంత శక్తి ఉందా అని అడిగింది. నా దగ్గర ఉంది అన్నాడు. ఆయన శక్తి ఆయనకు తెలుసు. నా దగ్గర ఉంది శక్తి, నీ కొడుకుని బతికిస్తాను. అదెంతసేపు అన్నాడు. నా కొడుకుని ఇవ్వండి స్వామీజీ, ఇస్తాను, కానీ ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లోంచి నీ ఆవగింజలు తీసుకురా, అప్పుడు నేను ఇస్తాను అన్నాడు. ఈవిడ పిచ్చిది ఏమనుకుంది, తన ఇంట్లోనే చావు ఉందనుకుంది. పక్కింట్లో ఇంకెక్కడ చావు చూడలే ఆవిడ. తన కళ్ళతో చూడలేదు, తన కళ్ళతో కేవలం తన కొడుకు చావుని చూసింది ఆవిడ. పరిగెత్తిన పక్కింటికి వెళ్ళింది, కొన్ని ఆవగింజలు తీసుకురండి, తీసుకో, మూట తీసుకో, నా కొడుకుని బతికించిన ఆవగింజలు ఇచ్చారు. సంతోషంగా ఇచ్చారు. నీ కొడుకుని బతికించిన ఆవగింజలు ఏముంది, మీ ఇంట్లో చావు లేదు కదా, ఎవరు చచ్చిపోలేదు కదా మీ ఇంట్లో, మా ఇంట్లో చచ్చిపోయారు, పక్కింటి వెళ్ళి వెతుక్కో అని చెప్పారు. ఏ ఇల్లు వెతుకుతుందా అమ్మ, ఊరంతా కూడా చావే. అప్పుడు తిరిగి ఆవాలు లేవు చేతిలో, ఒట్టి చేతులతో వెళ్ళింది. స్వామీజీ నాకు అవగాహన వచ్చింది, ఇప్పుడు నా కొడుకు నాకు అక్కర్లేదు. దుఃఖం పోయింది ఆవిడికి అవగాహన వల్ల. అవగాహన కల్పించాడు. నాకు ఇప్పుడు ఇంకో కోరిక పుట్టింది. ఏమిటన్నాడు, నేను నీలాగా అవ్వాలి అంది. ఓస్, అది కూడా అంతేనా, కూర్చో, పక్కన కూర్చో, చేతిలో చేపెట్టి ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అని చెప్పాడు. రెండూ ఓసే. ప్రాణం ఇస్తాను అన్నది ఓసే. ఓసారి యేసు ప్రభు వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే వాళ్ళ ఊరు, సొంత ఊరు నజరత్, దాని పక్కన వెళ్తున్నాడు 6 కిలోమీటర్ల దూరంలో. వాళ్ళ కజిన్ చావు స్థితిలో ఉన్నాడు. ఈయన పక్కనే వెళ్తున్నాడు. కబురు వచ్చింది, జీసస్ మీ కజిన్ చచ్చిపోతున్నాడు, నువ్వు వస్తే బతుకుతాడు, నువ్వు ఎంతోమంది బతికించావు, నీ సొంత కజిన్, నువ్వు రా అంటే ఈయన పోలే. యేసు ప్రభు పోలే, పక్కనే ఉండి ఆయన చచ్చిపోయిన తర్వాత పోయాడు వెంటనే. వాళ్ళకి తిక్కలేగింది, వాళ్ళకి బండబూతులు తిట్టారు జీసస్ని. నువ్వు అందరికీ చేస్తావు, మన ఇంటిలో మనవాడికి చేయలేదు, నువ్వు పక్కనే ఉండి కూడా చేయలేదు, ఏమిటి ఇంత దారుణం అని జీసస్ని తిట్టడం మొదలుపెట్టారు వాళ్ళు బంధువులు. అప్పుడు జీసస్ అన్నాడు, ఎక్కడ నజరత్, అగో అక్కడ ఉన్నాడు శవం, దగ్గరికి వెళ్ళాడు. లాజరస్ వాడి పేరు. లాజరస్ లే అన్నాడు. ఎంతసేపు జీసస్కి లేపడం, బుద్ధుడికి జీసస్కి లై అన్నాడు, అంతే, లటకం లేచి కూర్చున్నాడు. ఓ అబ్బా అంత సెలబ్రేషన్ చేసుకున్నారు, గ్రాండ్ గేలా, యేసు ప్రభు అది ఇది దేవుని కొడుకు అది మొత్తం అన్నారు. ఇంత ముసి నవ్వులతో కూర్చున్నాడు. అయిందా పని, థ్యాంక్ యూ, ఇంకా పోవచ్చు అన్నాడు. వాడికి జీసస్తో ఏం పని, థ్యాంక్ యూ అని చెప్పేసి పోయాడు. 2 రోజులు వాడు కూడా పోయాడు. వాడు ఉండలే,
ఏదో తమాషా చూపించడం కోసం చేశాడు. అర్థమైందా? కనుక పోయేవాడు 2 రోజులు తర్వాత పోతుంది ఏంటి, ఇప్పుడు పోతుంది ఏమిటి? జీసస్ వెళ్ళిపోయింది 2 రోజులకి వాడు పోయాడు. మళ్ళీ పిలుచుకొస్తారా జీసస్ని? అదేనా పని? ఆత్మశక్తిని చూపించాడు. అర్థమైందా? కనుక మన జీవితం ఎలా ఉంటుందంటే, మన అవగాహన ఎంత ఉంటుందో మన జీవితం అంత ఉంటుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను బాగా సిగరెట్లు తాగుతున్నాను. చైన్ స్మోకర్. పెట్టె మీద పెట్టే, పెట్టె మీద పెట్టే, పెట్టె మీద పెట్టే. అనుభవంతో చెప్తున్నాను, మీరు ఎవరికి చెప్పద్దు. మళ్ళీ నాకు ఈ విషయం ఎవరికి చెప్పద్దండోయ్. చెప్తారా? సీక్రెట్. ఓకే. నేను సిగరెట్ తాగుతుంటే నాకు సిగరెట్ మీద అటాచ్మెంట్ ఉందా లేదా మీరు చెప్పగలరా? నేను తాగుతున్నాను, మీ కళ్ళ ముందే తాగుతున్నాను. నాకు అటాచ్మెంట్ ఉందా లేదా మీకు తెలుస్తుందా? మీరేమనుకుంటారు? వీడు సర్వనాశనం అయిపోతున్నాడు, వీడికి పూర్తిగా అటాచ్మెంట్ ఉంది అని అనుకుంటారు. కానీ మీకు అటాచ్మెంట్, ఎవరికైనా అటాచ్మెంట్ ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే, సపోజింగ్ నాకు సిగరెట్ పక్కన ఎక్కడ దొరకలేదు అనుకోండి, 1.5 సేపు, అయ్యా సిగరెట్ ఏదో చచ్చిపోతున్నాను ఇక్కడ, సిగరెట్ ఏది అన్ని వాడు సిగరెట్ లేనప్పుడు అలమటిస్తే అప్పుడు వాడికి అటాచ్మెంట్ ఉందన్నమాట. అంతేగాని సిగరెట్ లేదు, దాని గురించి ఆలోచన కూడా లేదు. ఇంకా పనులన్నీ మానేసి సిగరెట్ కోసం పరిగెత్తాను. సో సిగరెట్ నీకు దొరక్కపోతే దాని గురించి మనసు పీడిస్తే అప్పుడు నీకు అటాచ్మెంట్ ఉందన్నమాట. అటాచ్మెంట్ అనేది ఇక మనసుకి ఉంది, అది కంటికి కనబడేది కాదు. అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. కనుక నా దగ్గర సిగరెట్ లేనప్పుడు, అథవా నేను సిగరెట్ వదిలిపెట్టేసినప్పుడు నా మనసు పూర్తిగా సిగరెట్ లేదు ఇంకా అక్కడ అంటే అర్థం ఏంటి? అంత ముందుకు నాకు అటాచ్మెంట్ లేదు. దేర్ నో అటాచ్మెంట్. తాగుతున్నప్పుడు అటాచ్మెంట్ లేదు. మా గురువు గారు ఉన్నారు, సదానంద యోగి. ఆయనతో పాటు 2.5 సంవత్సరాలు ఉన్నాను. ఆయన ఒకరోజు పిలిచాడు, సుభాష్ నా శరీరం వదిలిపెట్టేస్తున్నాను, నాకు సమాధి ఏర్పాటు చేయన్నాడు. గురువు ఆజ్ఞ. సమాధి ఏర్పాటు చేశాము. 2000 కాదు, 1982 ఏప్రిల్ 16th నాకు చెప్పాడు. 1982 ఏప్రిల్ 16th, సుభాష్ నా సమాధి ఏర్పాటు చేసి నేను పోతున్నా అన్నాడు. సరే స్వామి అని చెప్పేసి అన్నీ ఏర్పాటు చేసి, స్వామి సమాధి రెడీ, మీరు పోవచ్చు అని చెప్పాను. రెడీ అయిందా అన్నాడు. ఓకే అన్నాడు. సరే కానీ నేను శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఏమన్నా ఇక్కడ డౌట్స్ ఏమైనా వస్తాయేమో, ఒక డాక్టర్ని పెట్టి సర్టిఫికేట్ పెట్టించాడు అన్నాడు. ఒక డాక్టర్ని తీసుకురా అన్నాడు. మన దగ్గర మంచి పెద్ద డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, కర్నూలు హాస్పిటల్కి సూపరింటెండెంట్ అండి. మా సంగీత గురువు గారు ఆయన. చెప్పాను, స్వామీజీ శరీరం వదిలిపెట్టేస్తున్నారు, డాక్టర్ సర్టిఫికేట్ కావాలి, మీరు రావాలని చెప్పాను. అంతకన్నానా అని వచ్చాడు ఆయన. వచ్చి మేము 4 ఉన్నాము, అటు ఇటు చూశాడు. ఓకే అన్నాడు, శ్వాస వదిలిపెట్టేశాడు. తీసుకెళ్ళాము, నందవరం తీసుకెళ్ళి పెట్టేసి పైనుంచి అంతా కప్పేసి ఆయన పోయాడు. ఇంకా ఆయన మనసులోంచి ఆయన కూడా పోయాడు. నో అటాచ్మెంట్ టు గురు. మళ్ళీ పోలే నందవరానికి. మిగతా వాళ్ళందరూ రోజు పోయి పడి కడిగి అది చేశారు, నేను మటుకు చస్తే పోలేదు. ఆయన ఉన్నప్పుడు ఆయన సంగతి చూసుకోకుండా ఆయన పోయిన తర్వాత ఆయన సమాధి ఇక్కడ రుద్దుతే ఏమవుతుంది? కనుక నో అటాచ్మెంట్ టు గురు. నీకు వాస్తవం తెలిసినప్పుడు
నీ నీడ ఎప్పుడు నీతో పాటు వస్తున్నప్పుడు నువ్వు నీడ వైపు చూసుకోవు. నువ్వు చేసే కర్మ బట్టి ఫలితం వస్తూనే ఉంటుంది. కర్మ ఫలితం ఇచ్చి ఏ మాత్రం కూడా నువ్వు వెనక్కి తిరిగి వస్తుందా రాదా? నేను సత్యాన్ని అవగాహన చేసుకున్నాను, మరి నా జీవితం ఎందుకు హాయిగా లేదంటే, నీ జీవితం హాయిగా లేకపోతే నీకు సత్యం నీకు అవగాహన లేదు, ఏమాత్రమూ లేదు. సత్యం అవగాహన రావాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. సత్యాన్ని తెలుసుకున్నవాడు సుదుర్లభ, వెరీ డిఫికల్ట్. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వేల కొద్ది మనుషుల్లో కొంతమందికి సత్యం కావాలి, పర్ఫెక్షన్ కావాలి ఉంటుంది కొంతమందికి. అలాంటి కావాలి అనుకున్న వాళ్ళు కూడా అందులో కూడా చాలా కొంతమంది ఫైనల్ స్టేజ్కి వస్తారు. ఇందులో ఎవడు తక్కువ ఎవడు ఎక్కువ కాదు. ప్రతి పూర్ణాత్మలోంచి ప్రతి చెట్టులోంచి ఒక విత్తు వస్తుంది. ఈ విత్తు మళ్ళీ చెట్టు అవుతుంది. అనేక జన్మలు పడుతుంది. ప్రతి పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మ వచ్చిన తర్వాత అంశాత్మ ఎన్నో జన్మలు ఎత్తి 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 చివరికి తాను కూడా ఒక మహావృక్షమై తాను కూడా ఫలాలనిచ్చి పుష్పాలనిచ్చి ఒక పూర్ణాత్మ అవుతుంది. అప్పుడే నీకు సత్యం తెలుస్తుంది. అంతవరకు తెలియదు. అంతకుముందే తెలుస్తుంది. చెట్టు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు పువ్వు ఎలా వస్తుందయా, కాయ ఎలా వస్తుందయా, పండు ఎలా వస్తుంది? విత్తనం పెరిగి చెట్టు కావాలి. శైశవాత్మ ఎన్నో జన్మలు ఎత్తి 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 విముక్తాత్మ కావాలి. ఎన్నో జన్మలు పడుతుంది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. తాను తెలుసుకుంటాడు. ఎంత అవగాహన ఉంటుందో అంత హాయి ఉంటుంది. ఎంత అనవగాహన ఉంటుందో అంత దుఃఖం ఉంటుంది. ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్. ఇట్ టేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్. దట్ ఈజ్ నార్మల్. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒకటో లైఫ్లో ఉన్న జన్మలో, ఇంకోటి 10వ జన్మలో, ఇంకో 100వ జన్మలో, ఇంకో 1000వ జన్మలో ఉన్నాడు. కనుక వాళ్ళ అవగాహన మారుతాయి. కనుక ఇందాక మేడం శిరీష గారు చెప్పినట్టు ఇంకోటితో మనం పోల్చుకోవద్దు. నిన్నటికన్నా ఇవాళ నేను కాస్త హాయిగా ఉన్నానా లేదా ధ్యానం ద్వారా, అది పోలిక. కానీ యేసు ప్రభువులా లేను, బుద్ధుడిలా లేను, గడ్డంగాడిలా లేను నేనంటే పక్క వాళ్ళతో పోల్చుకోరాదు. నిన్న కన్నా ఇవాళ ధ్యానం వల్ల ఇంకొంచెం హాయిగా ఉన్నావా లేదా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకో ప్రశ్న. మనిషికి నాకున్న అవగాహనలో చావు కంటే జీవించడమే భయంగా ఉంది. ఎందుకు జీవితం ఎంత భయంకరంగా అనుభవాలు కలిగిస్తుంది? భయం పోవడానికి ఏం చేయాలి? సగం మందికి చావు అంటే భయం, సగం మందికి జీవితం అంటే భయం. సగం మందికి సంసారం అంటే భయం, సగం మందికి సన్యాసం అంటే భయం. ఒక అమ్మాయి, వరంగల్ అమ్మాయి అనుకుంటాను, బాగా ధ్యానం చేస్తుంది. ఎన్నో అనుభవాలు వచ్చాయి. నాతో పాటు 15 రోజులు కూడా తిరిగింది ఊర్లన్నీ. అమ్మాయికో లవర్, కానీ ఇంట్లో వాళ్ళేమో ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేశారు. పెద్ద కథ తెలుసు కదా, రోజు ఎవరి సినిమా ఉంటుంది, సహజం. ఈ మొగుడితో అమెరికా వెళ్ళింది, ఆ లవర్ కూడా అమెరికాకి వెళ్ళాడు. ఈ అమ్మాయి పాపం ఇద్దరి మధ్య నలిగిపోయింది. ఇద్దరు కావాలి, ఎవరు వద్దు మనకి. కానీ నువ్వు చెప్పినట్టు సంఘం ఇవన్నీ ఉన్నాయి కదా, నలిగిపోయింది. మంచి మెడిటేటర్, ఎన్నో థర్డ్ ఐ అనుభవాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఇండియాకి వచ్చింది. ఆ రోజు నన్ను కలిసింది. ఎలా ఉన్నామంటే అంతా బాగుంది. నేను కూడా వెళ్ళాను అమెరికాకి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అంతకుముందు. మళ్ళీ వచ్చింది, అన్నీ బాగున్నాయని చెప్పింది. మర్నాడు సూసైడ్ చేసుకుంది. అంటే ఆవిడ అనుభవం లేనట్ట, ధ్యానం చెయ్యనట్ట, నన్ను కలవనట్ట. ఏమిటి ఆవిడ ఆ అమ్మాయి అవగాహన?
ఏదైనా చేసింది మూడో కంతో ఎన్నో అనుభవాలు. ఒక్కొక్కసారి ఆ అమ్మాయి అనుభవాలు చెప్తుంటే ఆ అమ్మాయి ఏడ్చేది. అంత ఆనందంతో ఆవిడ అనుభవాలు చెప్పింది. సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మాయి జీవించలేకపోయింది, చావుని కోరుకుంది. శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ శరీరాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి దొరుకుతుంది శరీరం? ఇప్పుడు అజ్ఞానంతో చేసే పని చిన్న తప్పు, జ్ఞానం వచ్చిన చేసే అదే పని పెద్ద తప్పు అవుతుంది. హౌ కెన్ యూ డూ దట్? చిన్న తప్పుకి చిన్న శిక్ష, పెద్ద తప్పుకి పెద్ద శిక్ష. ఎవరైనా కానీ నేను గవాస్కర్ అని చెప్పేసి వికెట్ ముందు కాలు పెడితే వాడు అవుట్ ఇవ్వకుండా ఉంటాడు. వాడు ఏమే, నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, నీకేం బ్యాట్ పట్టుకోవడం రాదు, నువ్వు కూడా కాలు పెట్టావు, నువ్వు అవుట్ అవుతావు. నువ్వైనా కానీ గవాస్కర్ అయినా కానీ వికెట్ ముందు కాలు పెడితే వాడు అవుట్ ఇవ్వాల్సిందే. నీకు అజ్ఞానం ఉందా, సుజ్ఞానం ఉందా, నువ్వు వికెట్ అవి చూసుకోడు, నువ్వు కాలు పెడితే అవుట్. నువ్వు నీ క్రికెట్ రాదు, ఫస్ట్ టైం బాల్ పట్టుకున్నావు, బ్యాట్ పట్టుకున్నావు, అవుట్ అయ్యి వచ్చావంటే అసలు నువ్వు వెళ్ళడమే సాహసం, ప్యాడ్లు కట్టుకోవడమే సాహసం. కానీ గవాస్కర్ ఏమంటారు, ఏందిరా గదేంద్రకి అట్లా చేసినవేంది, నువ్వు ఆ కాలు అడ్డం పెట్టినవేంది, వాడు అసలే వెస్లీ హాలు, వాడు డ్రై అని చేస్తాడు. వాడు కాస్త దమాగా ఉండాలని నీకు. గవాస్కర్ సునీల్ గవాస్కర్ కదా, అని వాడిని తప్పు పడతారు, నిన్ను తప్పు పడతారా? ఏం చేసినావు, ఏం సాహసం చేసినావే నువ్వు, మొత్తం ప్యాడ్లు కట్టుకోవడమే నీకు ధన్యం అయిపోయింది బో, నీకు అదే గొప్ప. కానీ గవాస్కర్ లెవెల్కి ఏం చేసినా బతుకు వేస్ట్ అంటాడు. ఏమంటాడు, నా బతుకు వేస్ట్ అంటాడు. ఛీ, బిస్మిల్లా ఖాన్ లెవెల్లో ఉండి ఒక స్వరం అపస్వరం వచ్చిందనుకోండి, వాడు ఆ రోజు ఆత్మహత్య చేసుకునేవాడు. మనకి రోజు వస్తాయా, మస్తు వస్తాయి, మనకేంది అయిపోవాలా అంత. మరి ఆ అమ్మాయి అంత చేసుకుని కూడా ఆత్మహత్య చేసుకుందంటే నోబడీ కెన్ హెల్ప్ హర్, షీ హ్యాస్ టు హెల్ప్ హర్ సెల్ఫ్. సో కొంతమందికి జీవితం అంటే భయం, కొంతమందికి చావు అంటే భయం. ఓకే, దేశం కోసం సావకూడదు, దేశం కోసం బతకాలి మనం అందరం. చావు ఈజీ, బతకడం కష్టం. కనుక ఈజీ మార్గాన్ని వెతుక్కుంటారు లోయర్ ఆత్మలు. హయ్యర్ ఆత్మలు ఈజీ మార్గం వెతుక్కో. జరాసంధుడు దండెత్తాడు కృష్ణుడి మీద. కృష్ణుడు పారిపోయి ద్వారక చేరుకున్నాడు. అంటే వాడికేమి యుద్ధం చేతకాకన్నా, లేకపోతే పారిపోవడం అంటే వాడు భయపడి పారిపోయాడా? ఎందుకోసం పారిపోయాడు? జీవితాన్ని రక్షించుకోవాలి. తనతో పాటు ఎంతోమందికి హాని ఉంది అక్కడ. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఏం పని, మేము వేరే ఊళ్ళో వెళ్ళిపోతాం బా, నీకు చిక్కుతామేంటి, మేము దూరం పోతాం. ఎక్కడ మథుర, ఎక్కడ ద్వారక, సముద్రం దగ్గర పోయి కూర్చున్నాడు, ద్వీపంలో పోయి కూర్చున్నాడు. కనుక బతకడం నేర్చుకోవాలి, సావడం నేర్చుకోవద్దు. ఎంత కష్టమైనా బ్రతికే తీరాలి, ఎన్ని అవమానాలు వచ్చినా బ్రతికే తీరాలి. శరీరాన్ని చంపే హక్కు లేదు. ఆత్మహత్య మహాపాతకము. ఈ అమ్మాయి కథ ఎందుకు చెప్పానంటే, మీరందరూ కూడాను ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేసుకుంటారేంటి? జీవించడం నేర్చుకున్నాం, ఎన్ని కష్టాలైనా సరే. చావుకి భయపడవద్దు, జీవితానికి భయపడవద్దు. చావు లేదు, జీవితం ఎప్పుడూ ఉంది. చావు ఎప్పుడూ లేదు, జీవితం ఎప్పుడూ ఉంది. ఇంకేం చెప్పండి. నెక్స్ట్
కర్మ దాని ఫలితం తప్పించుకోవడం కాదని ఇదివరకు కూడా నాతో అన్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఏ కారణం వల్ల ఆ మూగజీవులు ఏ పాపం చేస్తాయని వాటికంత బాధ కలుగుతుంది సార్? అవే పాపం చేయలేదు, చేసిన పాపం నువ్వు. మరి అవి ఎందుకు శిక్షకు గురవుతున్నాయి? అవి శిక్షకు రాలేదు, అవి శిక్ష పడలేదు, కానీ నువ్వు పాపం చేశావు. ఏ జంతువుకి కర్మ లేదు, జీవితం ఉంది కానీ కర్మ లేదు. మానవుడు పెట్టిన తర్వాతే, మనస్సు వచ్చిన తర్వాతే మనసు నుంచి కర్మ, శరీరం నుంచి కర్మ రాదు, మనసు నుంచి కర్మ వస్తుంది. జంతువులకి రెండు ఉన్నాయి, ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఈ మానవుడికే మధ్యలో ఒకటి తగలాడింది, ఒకటి మనస్సు అని చెప్పేసి అది మొత్తం అంతా డ్యాన్స్ చేస్తుంది. కథక్, కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథాకళి, జాజు, బ్రేక్ డ్యాన్స్లు ఇవన్నీ మనసు చేస్తుంటుంది. జంతువులకు మనసు లేదు. పెయిన్ ఉంటుంది కానీ అది ఏదో రోజు చచ్చిపోవాలని దానికి తెలుసు. ప్రతి మేకకి తెలుసు ఏదో ఒక పులి నోట్లో పడతానని చెప్పేసి. ఆ మేక పులి పక్కనే వెళ్తుంటుంది కానీ పులికి ఆకలి లేకపోతే మేక ఏం భయపడదు, అది చంపదని తెలుసు. ఆకలి లేకుండా ఏ పులి ఏ సింహం దేన్ని చంపదు, ఆకలి వేస్తుంది చంపుతుంది. పెయిన్ ఉంటుంది కానీ ఏ జంతువుకి దుఃఖం లేదు. జీవితం హాయిగా అనుభవిస్తుంటుంది. చావు లేదని తెలిసి చావుని ఎదుర్కొంటుంది. కనుక అదేవి పాపం చేయలేదు. కానీ నువ్వు మటుకు మనిషిగా పుట్టిన తర్వాత కూడాను నువ్వు మృగంలా చేస్తే నీకు పాపం ఉంది, దానికేం శిక్ష పడలేదు. కనుక అదేం నిన్ను శపించదు. ఓకే, నీకు ఆహారంగా ఉన్నాను, కొద్దిగా పెయిన్ ఉంది అని చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతుంది ఆత్మ. అక్కడ ఆత్మ కూడా లేదు, సామూహిక ఆత్మ ఉంది. ఒక ఇండివిజువల్ ఆత్మ లేదు అక్కడ, సామూహిక చైతన్యం ఉంది. కనుక దాన్ని క్రూరంగా చంపితే అది ఏడుస్తుందని కాదు, నువ్వు ఏడుస్తావు. అదేమో ఏడవదు, ఏడుపు నీకు, దానికి కాదు. నీకు ఏడుపు లేకుండా చేసుకోవడం కోసం చంపద్దు అంతే. నువ్వు చంపితే నువ్వు ఏడుస్తూనే చూస్తావు. దట్ ఈజ్ నాట్ యువర్ ఫుడ్, ఇట్స్ అన్యాచురల్. పులికి మేకని చంపితే పాపం లేదు, నువ్వు మేకని చంపితే పాపం ఉంది. ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసేవాడు అవుట్ అయితే మెచ్చుకుంటారు వాడిని, కానీ గవాస్కర్ అవుట్ అయితే నానా బూతులు తిడతారు. అవునా కదా? వాడి మీద ఆశలు పెట్టుకుందాం, గవాస్కర్ మీద ఏదో సెంచరీ కొట్టొస్తాడని చెప్పి ఫస్ట్ టైం ఖాళీగా పెడితే. సో మానవుడు మొట్టమొదటి జన్మల్లో తింటాడు జంతువుల్ని, ఎందుకంటే అప్పుడే జంతువు ఆత్మ నుంచి ఒక మానవ ఆత్మలో ప్రవేశించింది, ఇండివిజువలైజ్ అయిపోయి. ఆ తర్వాత క్రమేణా బుద్ధి తెచ్చుకుని మనసులోంచి బయటపడి బుద్ధిలోకి కొన్ని జన్మలు పడుతుంది. ఆ బుద్ధి అనేదే జ్ఞానం. బహూనాం జన్మనామంతే. కానీ ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడంతా కాంతి యుగం వచ్చింది, భూమి ఒక ప్రత్యేక కక్షలో వెళ్తోంది. ఇప్పుడు ఫస్ట్ జన్మలో వచ్చిన వాడైనా సరే శాకాహారి అయి తీరుతాడు. రూల్స్ అన్నీ మారిపోయాయి. అందుకే మనది ఇంత పెద్ద ఉద్యమం అయింది. రూల్స్ అన్నీ మారిపోయాయి, ఎనర్జీ మారిపోయింది. ఒక నూతన దిశలోకి మనం వెళ్తున్నాం, అందరినీ తీసుకెళ్తున్నాం. మనం వెళ్ళబడుతున్నాము, అదొక సత్యము.
మనం వెళ్తున్నాము, రెండవ సత్యము అందరినీ మనతో పాటు తీసుకెళ్తున్నానికి సహాయం చేస్తున్నాం, మూడవ సత్యం. ఎందుకంటే యుగ మార్పిడి, ఫోటాన్ బ్యాండ్ కొన్ని వేల సంవత్సరాల కిందట ఎంతో చేస్తే కానీ మనసు కూటపడేది కాదు. ఇప్పుడు అలా కూర్చుంటే అలా మనసు నిలబడి అలా మూడో కన్ను వస్తుంది, బికాజ్ ఆఫ్ ద ఎనర్జీ చేంజ్. మానవులకి మధ్య క్రూరంగా ఉంటే వాడు చేసాడు కనుక ఇది వాడికి జరగబడిందని చెప్పుకోవచ్చు. కానీ మానవుడికి జంతువుకి మధ్య మానవుడు క్రూరంగా ఉంటే జంతువు శిక్ష పడిందానిక పడడం కోసం ఇచ్చేది లేదు. సారీ, జంతువు ఏ పాపము లేదు, పాపం చేసేది మానవుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ మసరో ఎమోటో గురించి చెప్పారు సార్ తమ్ముడు. నేను ఎమోటో బుక్ చదివినప్పుడు ఒక పేషెంట్ క్యాన్సర్తో ఉంది. ఆ పేషెంట్ ఈయన దగ్గరికి రావడానికి అవడం లేదు. ఆయనేమో ఆ ట్రీట్మెంట్ వాటర్తోటే ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ, పేషెంట్ వైబ్రేషన్స్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయో ఆ ఫ్రీక్వెన్సీకి చెందేలాగా వాటర్ని ఆయన ఆ థాట్ తోటి చేసేవారని. ఆ పేషెంట్ ఇక్కడ రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో పంపించమంటారు. ఆ పేషెంట్ ఫోటో పంపిస్తే ఆ ఫోటో వైబ్రేషన్స్ ఆ పేషెంట్స్కి ఏ డిసీజ్ ఉన్నాయో ఫోటోలో కూడా తెలుస్తున్నాయని అందులో ఆయన రీసెర్చ్లో ఉంది. ఇప్పుడు మన ఇంట్లో దేవుడు ప్రతిమలు పెట్టుకుంటాం, ఫోటోలు పెట్టుకుంటాం, ఇప్పుడు వాటికి ఆ వైబ్రేషన్స్ ఉంటాయా? ఆ ఫోటో ఎవరు తయారు చేశాడు? ఆ మానవుడి లక్షణాలు ఏమిటి? వాడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? ఒక ఇంట్లోకి వెళ్ళంగానే మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ కనబడతాయి, ఇంకో ఇంట్లోకి వెళ్తే పాజిటివ్ వైబ్రేషన్ కనబడతాయి. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండేవాళ్ళు, ఆ ఇల్లు తయారు చేసిన వాళ్ళు వీళ్ళంతా నెగిటివ్ పీపుల్. ఆ ఇంట్లో బ్రిక్ కట్టిన వాళ్ళు, ఇంట్లో నివసించే వాళ్ళు ఎన్నో తరాలుగా వాళ్ళంతా కూడాను మంచి వైబ్రేషన్ ఉన్నప్పుడు. కనుక వాస్తు శాస్త్రం అంటే అదే. మెటీరియల్స్లో ఆత్మల యొక్క శక్తి నిక్షిప్తమవుతుంది. కనుక ఆ మెటీరియల్లో ఆ నిక్షిప్తమైన శక్తి మనం రకరకాలుగా నెగిటివ్గా పాజిటివ్గా ఉంటుంది, రెండు విధాలుగా. కనుక ఏ విగ్రహం అయినా ఏ ఫోటో అయినా ఎంతో నిష్ఠతో చేస్తే ఆ విగ్రహంలో ఆ ఫోటోలో ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తి అందరికీ ఉపయోగపడుతుంది, అది యథార్థం. అలాగే బాగా చంపే నరికే చోట్ల వెళ్తే అక్కడ చాలా చండాలంగా ఉంటుంది. అక్కడంతా నరుకుడు, చంపుడు ఇవే ఉంటాయి. బాగా తాగే వెళ్తే ఆ శరీరాల్లోకి ఆ ఆత్మలో నుంచి ఆవహించి ఉంటాయి. యూ కెన్ సీ అవి వీడి బాడీలో ప్రవేశించి తాగుతుంటాయి అవి. కనుక ఇది ఎప్పుడూ ఉంది. అదే పదార్థ జ్ఞానం. ఈ శరీరంలోకి ఈ ఆత్మ ఉంది, ఈ ఆత్మ ఎలా ఉందో ఈ శరీరం అలా ఉంటుంది. సో మునులు వాటర్ గురించి చెప్పారు. ఆ గొప్ప శాస్త్రజ్ఞుడు ఆయన, పొద్దున్న చెప్పుకున్నాం మనము. మన థాట్స్ ఎలా ఉంటాయో వాటర్ యొక్క మాలిక్యూల్స్ అంత బ్రిలియంట్గా ఉంటాయి, లేదా అంత అధ్వానంగా ఉంటాయి. మునులు కమండలో నీళ్ళు పెట్టుకుని చల్లేవాళ్ళు. ఆ నీళ్ళు ఎలాంటివి ఉంటాయి వీటి ధ్యానం చేస్తుంటే? మామూలు వాటర్ అది. ఇంత బ్రహ్మాండంగా మెడిటేషన్ చేస్తూ ఆ కమండలో పెట్టుకుంటే వాడు నీళ్ళు చల్లితే వాడికి అన్నీ అయిపోయింది. అంటే అంత శక్తివంతమైన నీళ్ళు అవి. అదే వాస్తు శాస్త్రం. వాస్తు అంటే వస్తువు, పదార్థం, వస్తు శాస్త్రం. వస్తు కాస్త వాస్తు అయింది. మన బట్టి మన ప్రాంగణం అంతా ఉంటుంది. ఈ పిరమిడ్లో ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు వచ్చేవాళ్ళంతా కూడాను. కొంతమంది ధ్యానం తెలియని వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. వాళ్ళ వైబ్రేషన్స్, వీళ్ళ అన్ని వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ. మొత్తం కలగలిపి టోటల్గా ఆ వైబ్రేషన్ యొక్క అది ఎక్కువ తక్కువ అంతా ఉంటుంది. అర్థం. కనుక ఈ పిరమిడ్ ఎవరు కట్టారు, ఎందుకోసం కట్టారు, దాన్ని వినియోగించే వాళ్ళు ఎవరు,
వాళ్ళందరిని బట్టి ఈక్వేషన్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఒక ఈక్వేషన్. కనుక ఆ ఫోటోలో సైకోమెట్రీ అంటుంది. అంటే నీ ఒక జుట్టు పీకంలే పీకి దాన్ని బట్టి నీ జన్మలని చెప్పచ్చు. వాడికి ఆ శక్తి ఉంటే, సైకోమెట్రీ శక్తి ఉంటే, అర్థమైందా? సో అలాగా ఆ వస్తువులో నీదంతా ఉంటుంది. నీ ప్రతి ఒక్క దాంట్లో కూడాను నీ యొక్క ఆత్మశక్తి ఎంత ఉందో అంతా దాంట్లో ఉంటుంది. అందులోంచి మనకి తెలుస్తుంది. ఆ చేతబడి చేసేటప్పుడు వాడి ఫోటో పెట్టుకుంటాడు, ఈ వెధవ చచ్చి తీరాలి. చిన్న మట్టి బొమ్మ చేస్తాడు, నీ పేరేంటి, వీడు జగపతి రాజు, వీడిని చంపేస్తాను నేను అని, నువ్వు జగపతి రాజు అని చెప్పేసి 6 నెలలు వాడు బాగా మైండ్ పవర్ అంతా పెట్టేసి దాన్ని ఆ చెయ్యిని విరగొడతాడు. టక్కుమని ఇక్కడ ఈ జగపతి రాజు చెయ్యి విరిగిపోతుంది. ఇంకో చెయ్యి విరుగుతాడు, కాలు విడుస్తాడు, కాలు పోతుంది. అది ఫ్యాక్ట్. అది యద్భావం తద్భవతి. వాడు దాన్ని జగపతి రాజు అన్నాడు, 6 నెలలు ఉపాసన చేశాడు, దానిలో అంత చేశాడు. అక్కడ విడిస్తే ఇక్కడ విడుస్తాం. సినిమాలో చూసాం మనం చిన్నప్పుడు, ఆ రాక్షసుడి ప్రాణం తొర్రలో చిలకలో ఉంటుంది, దాన్ని రెక్క పెడితే విడిపోయాడు. అవునా కదా? అంటే ఏంటి, వీడి ప్రాణం అంతా అది. ఓకే, కనుక ప్రతి వస్తువులోనూ ఆ ప్రాణం ఎనర్జీ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ పైన నాకే తెలియదు. కానీ ఇంకో క్వశ్చన్, మీరు రియాక్షన్ ఉండవద్దు అన్నారు సార్. నో రియాక్షన్ అంటే అలా జడంగా ఉండమంటావా చెప్పు, ఉంటాను. జడంగా ఉండమంటావా? ఎలా ఉండాలి సార్? ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను, నువ్వు నాకు జవాబు చెప్పు. యాక్షన్ ఉండాలి సార్. మరి యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండాలి. ఓకే, ఉండి తీరుతుంది. మనం ఉప్పు కారం తింటున్నాం కదా, నువ్వు తింటాను లేదా? తింటున్నాను సార్. ఏమీ తినని వాడికి, అంటే నిరాహారంగా ఉండేవాడికి, అంటే ప్రాణశక్తితో తినేవాడికి, వాడికి ఏ రియాక్షన్స్ ఉండవు. కానీ మనం ఉప్పు కారం రోజు మిరపకాయ బజ్జీలు తింటున్నాం, చేస్తున్నాం మనం ఇక్కడ రియాక్షన్స్తో. కనుక రియాక్షన్స్ ఉంటాయి మనకి, అర్థమైందా? మనం ఉప్పు కారం తింటున్నాం, మనమేం నిరాహారం కావు, అవునా కదా? మనమేం యోగేశ్వరం కాదు, సంసారేశ్వరులం. యాక్షన్ రియాక్షన్ అంతా ఉంటుంది. కానీ మనము కాస్త ఆధ్యాత్మికులం కనుక యాక్షన్లో కానీ రియాక్షన్లో కానీ క్రియేషన్ చేస్తుంటాం మనం. అది పని. వాళ్ళలో ఏదో కొత్త మార్పు రావాలని మనం యాక్షన్ చేస్తాము, వాళ్ళలో ఇంకొక మార్పు రావాలని మనం రియాక్షన్ కూడా చేస్తాం. అర్థమైందా? ఇందాక అబ్బాయి చెప్పాడన్నమాట, పాపం కన్నులు చూడడానికి కోసం వచ్చాడు, అసలే 2 కాళ్ళు లేవు అని చెప్పి మనం ఒకటి కొట్టామని, అంత దెబ్బకి పోయి పిరమిలో కూర్చుని 3వ కన్ను తెచ్చుకున్నాడు అబ్బాయి. మరి కొట్టాలో వద్దా అంటే అది క్రియేటివ్ రియాక్షన్, అది క్రియేటివ్ యాక్షన్. సో వెన్ యూ బికమ్ ఎన్లైటెండ్ ఇన్ ద సంసార వే, సిన్స్ యు ఆర్ ఎ సంసారి, సిన్స్ యు ఆర్ మిరపకాయ బజ్జీ ఈటర్, సిన్స్ యు ఆర్ ఉప్పు కారం ఈటర్, నీకు యాక్షన్స్ రియాక్షన్స్ అన్నీ ఉంటాయి. కానీ బట్ సిన్స్ యు ఆర్ మెడిటేటర్ ఆల్సో, సిన్స్ యు ఆర్ ఆత్మజ్ఞానం ఆల్సో, ప్రతిదీ క్రియేటివ్గా చేస్తావు నువ్వు. మనం జడ సమాధిలో లేవు, మనం చైతన్య సమాధిలో ఉన్నాం. నెక్స్ట్ ఇంకా నాకు భయం గురించి చెప్పాలి సార్.
జీవితంలో సమాజానికి ఫాల్స్ వ్యక్తిత్వం, భయం గురించి భయం వదిలిపెట్టేసి ఉండని భయం, సో వాట్, అర్థమైందా? సత్యం గురించి డౌట్ ఉంది, డౌట్ ఉండని, ఓకే, డౌట్ ఉండని. నాకు డౌట్ ఉంది కానీ ఎవరికి చెప్పనమ్మా. నాకు బోల్డ్ భయాలు ఉన్నాయి కానీ చస్తే భయానికి భయపడ్డాను. భయం ఉంది కానీ భయానికి భయపడను. నాకు డౌట్లు ఉన్నాయి కానీ డౌట్కి కృంగిపోను. అర్థమైందా? ఏదో వ్యాపారం చేస్తున్నాను కనుక నాకు డౌట్లు భయాలు ఉన్నట్టు ఎవడు వ్యాపారం రాడు నా దగ్గరికి. అందుకే లేదని చెప్తాను. లేదని చెప్పినంత మాత్రం నా భయాలు డౌట్లు లేవేమిటి? ఏదో పొట్టగొడ కోసం ధ్యానం చెప్తున్నాను. అందరూ నా పొట్ట గడుస్తుంది, బాగా గడుస్తుంది. నాకు భయాలు ఉన్నాయి కానీ భయానికి భయపడను. నాకు డౌట్లు ఉన్నాయి. అసలు చనిపోయిన తర్వాత చావు జీవితం ఉందా లేదా నాకు డౌట్ అయిపోయింది. ఎవరు బయటకు ఎవరు చెప్పాలి కానీ మనలో మన మాట చెప్పేవు అందరికి. నువ్వు మైక్ పెట్టుకుని చెప్తావేంటి? ఆన్లైన్లో కూడా చూస్తున్నారు సార్. అవునా? ఆన్లైన్లోనా? సాయంత్రం డివిడీలు అయిపోతున్నాయి. అయ్యా ఆన్లైన్ ప్రేక్షకులారా, మీరేమి చూడలేదు, నేను చెప్పలేదు. బాలాజీ ఇవన్నీ నువ్వు కట్ చేశాను సార్. నాకు భయం ఉంది, నాకు డౌట్ ఉంది. అర్జునుడు గాంధీవం వదిలిపెట్టేసినప్పుడు నువ్వు ఏమనుకుంటావు? అర్జునుడు పాగాలనుకుంటున్నావా? నువ్వేమనుకుంటావు చెప్పు నాకు. వాడు అవలాగాడు అనుకుంటున్నావా? వాడు భీరు అనుకుంటున్నావా? అనుకున్నావా? కాదు. లోక కళ్యాణం కోసం ప్రశ్నలన్నీ వేశాడు. లోక కళ్యాణం జవాబులు, ప్రశ్న వేశాడు, జవాబులు ఎవడు చెప్తాడు? కనుక లోకం తరఫున ఆ రోల్ తీసుకుని అప్పుడు గాంధీ వదిలిపెట్టేసి ప్రశ్నలన్నీ సంధించాడు. శస్త్రాలు సంధించే బదులు ప్రశ్నలు సంధించాడు. వాడి కోసమా? మన అందరి కోసం. గాంధీవం పడేసినప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు భలే ఉన్నావయ్యా, గాంధీవం పడేసావు, 2 అడుగులు వెనక్కేస్తావు. నేనేదో సన్యాసం పుచ్చుకుంటాను, భిక్షాబద్ధ పట్టుకుంటాను, నా మొగుడిని చంపను, నా తాతగారిని చంపను, గురువు చంపను, ఏదో స్టైల్గా మాట్లాడేవే అర్జున. సరే, నీకు నచ్చినట్టు నువ్వు చేద్దామని అనుకుందాం. గాంధీవం పడేస్తావు, వెనక్కి వెళ్తావు, 2 అడుగులు వెనక్కి, 2 అడుగులు. వాడు దుర్యోధనుడు పక్క నవ్వుతాడు. వెంటనే నువ్వు నన్ను మర్చిపోయి భగవద్గీత మర్చిపోయి వాడిని పోయి తంతా పడుతున్నావు. అది నీ గుణం. అది నీ గుణంకి వ్యతిరేకంగా నువ్వు పోలేవు. అండర్స్టాండ్? నీ గుణం అంటే ఏంటి? ఎన్నో జన్మల నుంచి వచ్చిన ఆ కర్మ యొక్క మొత్తం యొక్క జ్ఞానం యొక్క అనుభవం యొక్క సారమే నీ గుణం. ఇప్పుడు అది 99.999%, ఇది 0.111%. నువ్వు 2 అడుగులు వెనకేస్తావు, వాడు దుర్యోధనుడు పక్క నవ్వుతాడు, నువ్వు వెంటనే పోయి వాడిని చంపేస్తావు. ఎందుకు ఆ 2 అడుగులు వెనకేయడం అని చెప్పి నేను చెప్తున్నా, అంతే, అంతకని ఏమి లేదు భయ్య అన్నాడు. నీకు నా భగవద్గీత అక్కర్లేదు అసలు. అర్థమైందా? నీకు నా భగవద్గీత అవసరమా? నువ్వు ఎవడివి? నరుడవు, యోగేశ్వరుడు, ఇద్దరు ఈక్వల్ లెవెల్ వాళ్ళు. ఆ 2 అడుగులు వెనక్కి వేస్తే వాడు దుర్యోధనుడు వెంటనే పక్క నవ్వుతాడు, వీడు వెంటనే పోయి వాడిని చంపేస్తాడు. క్వశ్చనే లేదు. నా భగవద్గీత నీకు అక్కర్లేదు, కానీ నీ ప్రశ్నలు నా సమాధానాలు లోకానికి కావాలి, అందుకోసం నాటకం వేస్తున్నాం ఇతరని చెప్పేసి. సో అర్జునుడు తన భయానికి భయం లేదు అతనికి, నీకు భయం లేదు. అర్థమైందా? ఊరికే క్వశ్చన్స్ అని రాసుకుని వచ్చి నాకు నన్ను తంటాలు పెడుతున్నావు, కానీ ఇవన్నీ నీ క్వశ్చన్స్ ఏమయ్యా? వీళ్ళందరి కోసం అడుగుతున్నావు కానీ నువ్వు. అవునా కాదు? నిజంగా చెప్పు. ఒక్క క్వశ్చన్ లేదు ఆ అబ్బాయికి, కానీ పెద్ద పట్టుకొచ్చాడు పెద్ద క్వశ్చన్స్ అన్నీ. భయం ఉంటుంది, ఎందుకు ఉండదు? ఉంటే ఉండని, దానికి భయపడవద్దు. నాకు చాలా డౌట్స్ ఉంటాయి, ఉంటే ఉండని, ముందుకు సాగుతూ ఉండు. నీకు డౌట్స్ ఉన్నా భయం ఉన్నా ఆగిపోవద్దు. ఏదవుతుంది భయ్, ఏమవుతుంది? శరీరం నుంచి బయటకు వస్తుంది, అంతే కదా.
కానీ అది కూడా యుద్ధం పెట్టుకుంటుందో. భయం ఉంటుంది, అది సహజము, ప్రకృతి సహజము, ప్రతి జంతువుకి ఉంటుంది, ప్రతి మానవుడికి ఉంటుంది. కానీ ధ్యాన సాధన ద్వారా అధిగమించి భయం ఉన్నా కూడాను బయట దందా బాగా చేసుకుంటాం అంతే. మా దందా ఎట్లా ఉంది మరి? గంతే, ఇది కూడా అంతే. భయ్ చేసుకో. నెక్స్ట్ ఇవన్నీ సెన్సర్ చేయి. నెక్స్ట్ మన సంగతి ఎవరికి తెలియరాదు, అర్థమైందా? మంచివన్నీ ఎడిట్ చేసి ఆన్లైన్కి పంపించు. మన ఇజ్జత్ కా సవాలే. ఈ వ్యక్తిత్వమే ఫాల్స్గా అనిపిస్తుంది సార్. ఏది? నా వ్యక్తిత్వం నాకే ఫాల్స్గా ఉంది. ముసుగులు ఉన్నాయి. ముసుగు తీస్తే తరిమి కొట్టి సిలువేస్తారు. యేసుక్రీస్తునే సిలువేస్తారు. భయం వేస్తుంది. అందరూ ఎంతో కొన్ని ముసుగులు వేసుకున్నామని అనిపిస్తుంది. వ్యక్తిత్వం అంటేనే ముసుగు, పర్సనాలిటీ అంటేనే ముసుగు. అది ఓకే. నువ్వు ఒక పర్సనాలిటీగా వచ్చినప్పుడు, ఒక బాడీ మైండ్తో వచ్చినప్పుడు పర్సనాలిటీతో ఉండవు నువ్వు, అది ముసుగే. అది ఇప్పుడు ఏం చేద్దాం? నేను కూడా ఈ పుస్తకాలతో మేనేజ్ చేస్తాను, కానీ నా ముసుగు నాకు చెప్పమ్మకే ఎవరికి అంతే. చెప్పదంటారా? నీకు నువ్వు కూడా చెప్పుకోకు సార్. ఇంకా మిమ్మల్ని పూర్తిగా కాకపోయినా కొంత శాతం అర్థం చేసుకోవాలంటే మేము ఏం చేయాలి సార్? పక్క వాళ్ళని అర్థం చేసుకోవడం మాని మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసం ధ్యానం చేసుకోవాలి అంతే. ఎవరిని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. కనుక జ్ఞాని ఎప్పుడు ఇంపాసిబుల్ అనే దానికి ట్రై చేయడు. అదే జ్ఞాని యొక్క లక్షణం. ఏది ఇంపాసిబుల్ అని తెలుసుకుంటాడో దానికోసం ట్రై చేయడు. ఫర్ ఎగ్జాంపుల్, జాతస్య హి ధ్రువ మృత్యు అన్నప్పుడు పుట్టుకతోనే చావు నిశ్చయం అని తెలుసుకున్నప్పుడు ఇంకా చావు ఆపడానికి ట్రై చేయడు వాడు. ఎవడైతే చావుని ఆపడానికి ట్రై చేస్తాడో వాడు ఇంకా సత్యాన్ని తెలుసుకోలేదు. ఇంకా సూర్యుని ఆపుతామేంటి? చావుని ఆపుతావేంటి? రాని చావు. క్షాత్రం అంతే. యుద్ధం అంటే భయం అందరికీ, కానీ యుద్ధం మొదలుపెట్టాం కనుక చేస్తాం, పుట్టాం కనుక చేస్తాం. యుద్ధంలోకి వచ్చాం కదా మనం, పుట్టుకలోకి వచ్చాం కదా. చావు రాకుండా ఎలా ఉంటుంది? రాని చావు ఎప్పుడు వస్తే అప్పుడు, రేపో ఎల్లుండో ఇప్పుడే. జో హోతాయ్ సో హోతాయ్ దేఖేంగే. ఏది జరుగుతుందో చూద్దాం, చూద్దాము చూద్దాము చూద్దాము, అంతేగాని ఆత్మహత్య చేసుకోము. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. రకరకాల అనుభవాలు. జీవితం ఉన్నదే రకరకాల అనుభవాల కోసం. జయము లేదు, అపజయము లేదు, రకరకాల అనుభవాలు మటుకు ఉన్నాయి. ఎన్ని రకరకాల అనుభవాలు వస్తాయో అంత ఆత్మ తృప్తి చెందుతుంది. ఇక్కడ పర్సనాలిటీ సెల్ఫ్ ఉంది, పైన ఓవర్ సెల్ఫ్ ఉంది. ఓవర్ సెల్ఫ్ ఎప్పుడు కూడాను ఈ పర్సనాలిటీ సెల్ఫ్కి అనుభవాలు ఇస్తూనే ఉంటుంది. ఇంకా అనుభవాలు, ఇంకా అనుభవాలు, ఇంకా అనుభవాలు, ఇంకా అనుభవాలు, ఇంకా అనుభవాలు, ఇంకా అనుభవాలు. ఎండలో ఎండే అనుభవాలు, వానలో తడిచే అనుభవాలు, శస్త్రాలతో ఛేదింపబడే అనుభవాలు, గాలితో ఎండింపబడే అనుభవాలు, నీటితో తడిసబడే అనుభవాలు. ఉంటుంది పైనుంచి, తప్పించుకోవడానికి ట్రై చేయదు. ఇట్ వాంట్స్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్. ఆ ఓవర్ సెల్ఫే అండర్ సెల్ఫ్గా ఇక్కడ అనుభవాలు సంపాదించి మళ్ళీ తన అనుభవాలతో తానే సమృద్ధమవుతోంది. ఎలాగైతే ఇక్కడ యాపిల్ పండు ఉంది, లేదా భోజనం ఉంది, నా చెయ్యి వెళ్ళి అక్కడ భోజనం తీసుకుని మళ్ళీ నా నోట్లోకి వెళ్తాను. నా చెయ్యి నా నోట్లోకి సహాయం చేస్తాను. ఆ చెయ్యి లేకుండా నేను తినగలనా? కనుక ఓవర్ సెల్ఫ్ అక్కడే ఉంటే, అండర్ సెల్ఫ్ రాకపోతే ఓవర్ సెల్ఫ్కి ఆ తిండి నోట్లోకి పోదు. భోజనం ముందు ఉంది,
నాకు కడుపులో ఆకలిస్తోంది, నా చెయ్యి పోవాలి, ఆ ముద్ద తినాలి, నోట్లో పెట్టాలి, మళ్ళీ ఇంకో ముద్ద తినాలి. సో ఈ చెయ్యి పోయి ఆ ముద్ద కలిపి తిని ఇక్కడ పెట్టడమే అదే భౌతిక అనుభవం. నేను ఓవర్ సెల్ఫ్. నా చెయ్యి పోయి భోజనం దగ్గరికి వెళ్ళింది, ఇంత భోజనం తీసుకుని తినింది. నాకు ఏ భోజనం కావాలి? అన్ని రకాల అనుభవాల అనే భోజనం కావాలి. అన్ని రకాల అనుభవాలతోనే ఈ ఓవర్ సెల్ఫ్ సమృద్ధం అవుతుంది. కనుక ఆ పర్సనాలిటీ సెల్ఫ్లో ఆ భయము, అభయము, ఆ చేదు, ఆ పులుపు, ఆ తీపి, అన్ని రకాలు. ఉగాది పచ్చడి అంటే అదే. అదే ఉగాది పచ్చడి యొక్క గొప్పతనం. తీయది అయితే ఉగాది పచ్చడి కాదు. అది చేదు, వగరు, కారము, కొంత ఉప్పగా అన్నీ. సో ప్రతి ఓవర్ సెల్ఫ్ కూడాను తన అండర్ సెల్ఫ్ని పంపించేసి అక్కడ నాటకాలన్నీ వేయించి అనుభవాలన్నీ రకరకాల అనుభవాలు. ఒక్క ఆత్మహత్య తప్పితే నో ఆత్మహత్య. దీని ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయిందనమాట నువ్వు ఆత్మహత్య చేసుకుంటే. అంతేకాకుండా దీని యొక్క ఒకనొక ఆత్మ అక్కడే తగలడిపోతుంది, తన దగ్గర రాకుండా. ఇప్పుడు ఇంకో ఆత్మని పంపించాలి, మరి ఈ ఆత్మ సంగతి కూడా చూసుకోవాలి. డబల్ పని. ఓవర్ సెల్ఫ్. అవునా కదా? నువ్వు ఒక అబ్బాయిని పంపించావు, పోయి కూరలు తీసుకురా అని చెప్పేసి, వాడు ఎక్కడో తాగడం మొదలుపెట్టాడు. నువ్వేం చేస్తావు? ఇంకో అబ్బాయిని పంపిస్తావు. అవునా కదా? నీ పని ఆపుకుంటావా? ఇంకో అబ్బాయిని పంపిస్తావు, కూరలు తీసుకొస్తాడు. కానీ నువ్వు ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నీకు తలకాయ నొప్పి. ఇప్పుడు వాడి సంగతి చూడాలి. బాబు కేసు వద్దని ఆయన మావాడే వీడు. సేమ్ ఓవర్ సెల్ఫ్. కనుక పని ఆగదు. ఒకరిని కాదు ఇంకోటి 100 మంది పంపిస్తాం మనం. ఓవర్ సెల్ఫ్ ఎన్నైనా పంపిస్తుంటుంది. కనుక చెప్పడం చాలా కష్టం. అది మనమే, ఇది మనమే. ఎదవు కూడా నా తలకాయ తిరిగిపోతుంది. ఏం చెప్పండి? ఆత్మహత్య ఒక మట్టి చేసుకోవద్దా? అంతే. ఎన్ని భయాలు ఉన్నా, ఎన్ని డౌట్లు ఉన్నా దందా నడుపు. అంతేనా? మనం గదే చూస్తున్నాం. అర్థమైందా? కానీ ఇది ఎవరిని చెప్పొద్దు. ఆన్లైన్లో అసలు చెప్పొద్దు. ఏ బాలాజీ కొడతా చూసుకోండి నేను. కనుక జీవితంలో వచ్చిందే ఉగాది పచ్చడి తినడం కోసము. ఉగాది పచ్చడే ఆత్మకు పండుగ. అలా అని చెప్పేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని కాదు. వస్తే రాని, లేని కష్టాలను కోరుకోవద్దు. ఉన్న కష్టాలు పోవాలని కూడా కోరుకోవద్దు. లేని కష్టాలు రావాలని కోరుకోవద్దు. మా గురువు గారు చెప్పారు, 4 చెప్పారు. నేను మీకు చెప్తాను, మీరు కూడా గట్టిగా చెప్పండి. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోరాదు, పోతుంటే పోతుంది అని ఏడవరాదు. మా గురువుగారు నాకు ఇచ్చింది, నేను అదే చేస్తున్నా. ఏదన్నా వస్తే కాదనను, సై అంటాను. ఏదన్నా పోతుంటే కాదనను, సై అంటాను. వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోను, పోతుంటే అయ్యో పోతుందని బాధపడను. మా గురువుగారు చెప్పినట్టు నేను జీవిస్తున్నా. ఇక మీ ఇష్టం పోయి. అర్థమైందా? లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందిరా అని సంబరపడిపోరాదు, పోతుంటే పోతుందిరా అని బాధపడరాదు. ఇది కష్టమే. ఇందులో మనం 100% సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. 90% కావచ్చు కదా, 90% కాకపోవచ్చు, 60% కావచ్చు కదా, 1% కావచ్చు కదా. చాలు మన జీవితానికి 1% చాలు. సంబరం చేసుకుంటాం మనం. ఓవర్ సెల్ఫ్ బట్టి సంబరం చేసుకుంటే 1 మార్క్ వచ్చినా పైన ఓవర్ సెల్ఫ్లో సంబరం చేసుకుంటారు వాడు. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఎడుతావు కానీ వాడు సంబరం చేసుకుంటాడు, నేను పంపించినాడు. అర్థమైందా? నువ్వు కూడా పోయిన తర్వాత అదే సంబరం అని చెప్పి తెలుసుకుంటావు వాడ.
ఈడుంటే ఏడుపు అంతా, ఈ ఏడుపు సహజం, కాసేపు ఏడుపు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. చాలేవా, ఇంకెంత చాలా? రేపు ఇంకో అవకాశం ఇస్తారా సార్? రేపు ఇంకో అవకాశం. ఓకే, పో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరూ స్వేచ్ఛను కోరుకుంటాం. ప్రతి మనిషి పూర్తి స్వేచ్ఛను కోరుకుంటాం. మరి చూస్తే ఇది బానిస బతుకులాగా ఉంది. అన్ని దాస్యాల్లోనూ ఉన్నాము. ఇప్పటికే ఎన్నో బాధ్యతల్లో మరి వాటి నుంచి వెళ్ళిపోవడమా? స్వేచ్ఛ అంటే ఏంటి? నిజమైన స్వేచ్ఛని మేము ఎలా పొందగలం? జగపతి రాజు గారు ఒకసారి గట్టిగా చెప్పకూడదాం మనం ఫస్ట్. నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నావు, నువ్వు బయటికి పోవడానికి స్వేచ్ఛ ఉందా? వాడు పంపిస్తాడా? ఎందుకు పంపించడు? నువ్వు అక్కడ పోయి ఇంకేదో పోయి చూసుకొస్తావని చెప్పేసి. కనుక అక్కడ నీకు స్వేచ్ఛ ఇవ్వాలా వద్దా? ఇవ్వకూడదు, అవునా కదా? అక్కడ ఇచ్చే నీకు స్వేచ్ఛ నీకు ప్రతిబంధకం అవుతుంది, నీకు దోహదకారి కాదు కదా. కనుక ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు నీకు పుస్తకాలు చూసుకునే స్వేచ్ఛ ఇచ్చాడా? పక్కవాడితో మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాడా? బయటికి పోయే స్వేచ్ఛ ఇచ్చాడా? నీకు తెలుసు ఆ ఎగ్జామినేషన్ హాల్తో ఇవన్నీ ఉండవని చెప్పేసి నువ్వే కోరుకున్నావు ఎగ్జామినేషన్. అక్కడ స్వేచ్ఛ లేదు. ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం రాయాలి, నీకు చేతన ఎంత. అంతవరకు నువ్వు స్వేచ్ఛలోగానే ఉన్నావు. లైబ్రరీకి వెళ్ళావు, వాళ్ళని కనుక్కున్నావు, వీళ్ళని కనుక్కున్నావు, అన్నీ చేసావు. బయట అంతా స్వేచ్ఛ. ఎగ్జామినేషన్ హాల్లో స్వేచ్ఛ ఉందా? లేదు. అలాగే మనం వేరే లోకాల నుంచి ఈ లోకాని కోసం వచ్చాము. అక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక్క 80 సంవత్సరాల కోసం ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చాము మనం. ఇదంతా ఇక్కడ స్వేచ్ఛ లేదు. అక్కడ ఆ లక్షల సంవత్సరాలు చదువుకున్నదంతా నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావు అని ఎగ్జామినేషన్ కోసం నువ్వు భూలోకానికి వస్తావు. ఇక్కడ ఆకలి, దప్పులు, మరి అంత స్వేచ్ఛ లేకుండా వాడి ఫోర్సు వీడి మీద ఫోర్స్ పెట్టి వీటి అన్నిటి మధ్యలో ఈ ఒత్తిడిలో నువ్వు అక్కడ 4 లక్షల సంవత్సరాలు నేర్చుకున్నది ఇప్పుడు నువ్వు చెప్పగలవా? అది ఆట పేరు. భూమండలం అనేది ఒక ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి వాడి క్వశ్చన్ పేపర్ వేరే వేరే ఉంటుంది. అందరికి కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎవరి లెవెల్ తగ్గట్టు వాడి క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుంది. నీకు స్వేచ్ఛ లేదు, పుస్తకాలు చదవడానికి వీలు లేదు. నీ అన్నీ మర్చిపోతావు. ఆ 4 లక్షల సంవత్సరాలు ఏమైనా తెచ్చుకున్నావో ఇక్కడంతా వచ్చి మర్చిపోతావు. అందరితో సరిసమానంగా పుడతావు, పెరుగుతావు, విభిన్న దృక్పథాల్లో మధ్య నలుగుతావు. కానీ నీ క్వశ్చన్ పేపర్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. అందరిలాగే నేను పెరిగాను ఇక్కడ. ఒకళ్ళేమో అది చేయమంటారు, ఒకళ్ళు ఇది చేయమంటారు. కాలేజ్ కంగానే మా బ్రదర్స్ వాళ్ళంతా ఒకళ్ళు అమెరికా వచ్చేయమంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే మిగిలిపోయాను. నాకేమో అమెరికా సంబంధించింది కాదు. నా క్వశ్చన్ పేపర్కి అది ఆన్సర్ కాదు. కనుక దాన్ని తట్టుకోవాలి మనం. బాగా సంగీతం నేర్చుకున్నాను, సంగీతం వచ్చేస్తోంది. కానీ ఇంకా ఏదో అది నా క్వశ్చన్ పేపర్ కాదు, దానికి కాదు నేను ఆన్సర్ రాయవలసింది. ఇంకేదో ఉంది, కానీ ఏదో తెలియదు. వెయిట్ చేయాలి మనం. ఇలాగ రకరకాలుగా ఎవడి క్వశ్చన్ పేపర్ వాడిది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని క్వశ్చన్ పేపర్లు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఆన్సర్ రాయాలి. అందరూ మనం అంతా అక్కడ ఏమేమి నేర్చుకున్నామో, ఏమేమి చేసి వచ్చామో అన్నీ నేర్చుకుని ఇక్కడ మర్చిపోయి ఇక్కడికి వచ్చాం. ఎగ్జామినేషన్ టైం. సో భూమండలంలో, భూలోకంలో ఈ శరీరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ టైం. ఇక్కడ అన్ని రూల్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్లో స్వేచ్ఛ ఉండదుగా. కనుక ఇప్పుడు ఈ స్వేచ్ఛ ఉన్నట్టా లేనట్టా? నీకు
నువ్వు ఇటు నుంచి ఆలోచిస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, అటు నుంచి ఆలోచిస్తే ఏ క్వశ్చన్ ఉండదు, అన్ని ఆన్సర్లు వస్తాయి. అదే బేసిక్ థింగ్. ప్రతి ఇటు నుంచి ఉత్పన్నమయ్యే క్వశ్చన్స్కు అటు నుంచి ఆ దృక్పథం నుంచి ఆలోచిస్తే అన్ని ఆన్సర్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ప్రశ్న అడిగే ముందు నేను రెండవ ప్రశ్న అడిగే ముందు కొంచెం నేపథ్యం మాట్లాడతాను. ప్రశ్న పెద్దని అనొద్దు. మా కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉండేది సార్. మా తాతగారి దగ్గర నుంచి అనేవారు, వివాహం అనేది నీ వ్యక్తిగతం కాదు అనేవారు. నా వివాహం విషయంలో నేను సొంతంగా చేసుకోవాలనుకునేవాడిని. అప్పట్లో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలనుకునేవాడిని. మా తాతయ్య అన్నారు, ఒకసారి కుటుంబ సాంప్రదాయాలు ఉంటాయి, ఎందుకంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, వివాహం నీ వ్యక్తిగతం కాదు, ఇది మన కుటుంబానికి సంబంధించింది అనేవారు. చేదస్తం అనుకున్నాను, వారు చెప్పినట్టుగానే చేసుకున్నాను. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు. నేను అనుకునేది మా సాంప్రదాయం పాటించాలనుకునేది కరెక్ట్ కాదు, నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఈ మధ్య నేను టార్కమ్ సరడరియన్ది ఉమెన్ ద టార్చ్ ఆఫ్ ద ఫ్యూచర్, స్త్రీయే వెలుగనే పుస్తకం చదివాను. టార్కమ్ సరడరియన్ ఒక వెస్టర్న్, ఆయన చాలా అద్భుతంగా రాశారు అందులో. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూడాలో, స్త్రీకి ముఖ్యంగా బిడ్డని ఏ ఇంటికైనా పంపించేటప్పుడు ఆ కుటుంబ నేపథ్యం చూడాలి, ముఖ్యంగా 3 విషయాలు చూడాలి. ఆ కుటుంబంలో వాళ్ళ సంపాదన జీవుల్ని చంపిందైతే, అలాంటి సంపాదన ఉన్న వాళ్ళ ఇంటికి బిడ్డని పంపిస్తే వాళ్ళ బిడ్డలు ఆ కర్మ ఫలాలుగా వస్తారు. కాబట్టి అలాంటి ఇంటికి ఆ నేపథ్యం ఉన్న కుటుంబాలకి వెళ్ళకూడదని, అలాగే పిచ్చి లాంటి దీర్ఘవ్యాధి, పిచ్చి వ్యాధి ఉన్న వాళ్ళు ఇంటికి ఇవ్వద్దని ఇలా వారు చెప్పారు. మరి ఇప్పుడు నా బిడ్డలకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి ఇవ్వాలా, నేను కలగజేసుకోవాలా? వాళ్ళు అసలు నీ బిడ్డలే కాదు. అడ్డాలలో ఉన్నప్పుడు బిడ్డడు కానీ గెడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డడు కాదుగా. ఖలీల్ జిబ్రాన్ అన్నాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, డోంట్ ట్రై టు మేక్ దెమ్ లైక్ యూ బీ లైక్ దెమ్, యూ ఓన్లీ హౌస్ దోస్ బాడీస్, అంతేకాని డోంట్ ట్రై టు మెండ్ దేర్ సోల్స్. సో మీ పిల్లల్ని గాలికి వదిలిపెట్టేయండి. వాళ్ళు చక్కగా పువ్వుల్లో పెరుగుతారు. ఓకే, సో అటు 7 తరాలు ఇటు 7 తరాలని ఎవరు చెప్పినా అది రాంగ్. అండర్స్టాండ్? డోంట్ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్, డోంట్ థింక్ ఆఫ్ ద పాస్ట్, లివ్ ఇన్ ద ప్రజెంట్. అండర్స్టాండ్? ఏది ఎలా ఉన్నా కూడాను అందులో హాయిగా జీవించే విధానం ధ్యానము. కనుక నీ పిల్లలకి ధ్యానం నేర్పించావు, దాంతో నీ పని అయిపోయింది. డోంట్ థింక్ మోర్ అబౌట్ యువర్ చిల్డ్రన్, యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. అండర్స్టాండ్? ఎవరి ఇష్టం వాళ్ళది. మా అమ్మాయి ఒకతని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది, రెండో అమ్మాయి. ఓకే అని పిలిచి మెడ్రాస్ నుంచి పిలిపించాం, తాంబాలు గంబాలు ఇచ్చాం. 1 నెల రోజుల తర్వాత నాకు వాడు వద్దంది. ఓకే, క్యాన్సిల్ చేసాం. అంతే. తాంబాలు ఇస్తే ఏమైంది? పెళ్ళి అయితే ఏమైంది? ఇవాళ పెళ్లి చేసుకున్నాము, 2 రోజులు సంసారం చేశాను, 3 రోజులు వద్దంటే వద్దు, క్యాన్సిల్ చేసి ఇంకొకటి కొన్నట్టు తెచ్చుకుందాం. ఎప్పటికప్పుడు మన ఇష్టాన్ని మనం గౌరవించాలి. నీ పిల్లలకి వాళ్ళు ఏది చేసినా నువ్వు సపోర్ట్గా ఉండాలి, అది ధర్మం. కానీ వాళ్ళు ఏం చేయాలో అది నీకు సంబంధించింది కాదు. కానీ వాళ్ళు ఏం చేసినా కూడాను వాళ్ళ వెనకాతలా ఉండి సపోర్ట్ చేసే బాధ్యత మటుకు నీది. అది ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. 10 మంది మొగుళ్ళు మార్చేస్తారంటే యూ హ్యావ్ టు గివ్ సపోర్ట్ టు హర్. అండర్స్టాండ్? దట్ ఈజ్ యువర్ ధర్మ. ఇందాక స్వేచ్ఛ గురించి అడిగావు. స్త్రీకి స్వేచ్ఛ వేయా బాబు, నువ్వే వాడు చెప్పడానికి మధ్యలో. ఇందాక స్వేచ్ఛ గురించి అంటే ఇప్పుడు మా పిల్లలకి నేనేం చేయాలని వస్తున్నా? అరే బాబు వస్తాదు, నీ పిల్లలకి నువ్వు స్వేచ్ఛ ఇయ్యి. అర్థమైందా? కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉంది. వాళ్ళు ఏం చేసినా కూడాను ఇట్ ఈస్ బౌండ్ అండ్ డ్యూటీ టు సపోర్ట్ యూ, టు సపోర్ట్ దట్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్. నెక్స్ట్, తంత్ర మిస్ అయ్యామని అనిపించింది సార్. తంత్రాన్ని చూసిన తర్వాత అసలు తంత్రానే
మిమ్మల్ని చూస్తే నాకు మన పిరమిడ్ మూమెంట్లో అదే ఎక్కువ కనిపిస్తుంది. అంటే అణిచివేతలతో కూడిన జీవితం జీవించొద్దు, వ్యక్తీకరణలతో కూడిన జీవితం జీవించు అని తంత్రశాస్త్రం చెప్తుంది. తంత్రశాస్త్రం కరెక్ట్, అండర్స్టాండ్. అది అర్థం చేసుకోవాలంటే ఓషో వాళ్ళు దిగి రావాలి. అందుకోసం అప్పుడే అర్థమవుతుంది. అందరికీ అర్థమవుతుంది ఏంటన్నీ అర్థం కాదు. ఓకే, ఆత్మ యొక్క చదువు అయిపోయిన తర్వాత శరీరం యొక్క చదువు వస్తుంది, తంత్రశాస్త్రం. అది ఇది ఒకటి అయిన తర్వాత ఒకటి వస్తుంది. అలాగా హై క్లాస్ అది. మీరు మమ్మల్ని పిరమిడ్ మాస్టర్స్ని అన్నీ పెర్ఫెక్ట్ అంటారు సార్. ఏది చేసినా పెర్ఫెక్ట్ అంటారు, ఎలా ఉన్నా పెర్ఫెక్ట్ అంటారు. మీరు మాకు ఇచ్చినంత ఫ్రీడమ్ ఎక్కడా ఉండదు. మీరే మా కుటుంబంలో, నేను నా బిడ్డలకే అంత ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇంత ఫ్రీడమ్తో మీరు విడిచిపెట్టారు, మమ్మల్ని పెర్ఫెక్టే అంటున్నారు. నిజంగా మేము ఇంకా ఇంకా బాగా ఎలా ఉంటే బాగుండని మీకు ఎప్పుడు అనిపించదా సార్? నేను పర్ఫెక్ట్గా ఉన్నాను మీరు ఒకవేళ అనుకుంటే మీరు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉన్నారని నాకు తెలుసు. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ పర్ఫెక్ట్, యు ఆర్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ మై సెల్ఫ్. If you think I am imperfect, you are as imperfect as myself. But since you think that I am perfect, therefore all these people are here. ఒక పర్ఫెక్ట్ వాడితో ఎవడు ఉంటాడండి? ఇంపర్ఫెక్ట్ వాడు ఉంటాడా? బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒకే జాతి పక్షులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఈ జాతి పక్షి ఎలాంటిదో ఈ పక్షులన్నీ అవే జాతి పక్షులు. ఒక సమూహంగా ఉన్నాయంటే అవన్నీ ఒకటే జాతి, ఒకటే లెవెల్. ఇవన్నీ కూడా ఒకటే జాతి పక్షులు. ఇది ఏ జాతో ఇవన్నీ అవే జాతి పక్షులు. ఎవరిని నేను స్టడీ చేయను, నాతో పాటు ఉన్నావంటే సేమ్ పక్షి అంతే. నేనేమిటో అది మీరే. దేర్ నో డిఫరెన్స్. ఒక జింకకి ఇంకో జింకకి తేడా ఉందేంటి? 100 జింకలు కలిసి తిరుగుతున్నాయి, అన్నీ ఒకటే జింకలు. 100 కోళ్ళు కలిసి తిరుగుతున్నాయి, 100 పావురాలు కలిసి ఎగురుతున్నాయి, మరి 1,00,000 మంది పిరమిడ్లు కలిసి ఎగురుతున్నారు, అంతే తేడా, ఏమీ లేదు. నెక్స్ట్. ఈ సమాధానమే నాకు కడుపు నిండిపోయింది సార్. ఎందుకంటే నాకు ఎక్కువ తెలుస్తూ ఉంది ఎలా మీరు ఎంత ఇవ్వగలుగుతారు మా అందరికీ. నాకు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అందరికీ అదే రెస్పెక్ట్ ఇస్తాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి. అలా అని చెప్పి నా దగ్గర రాని వాళ్ళకి డిస్రెస్పెక్ట్ ఏమీ లేదు. వాళ్ళు నా మనసులోనే ఉండరు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళే నా మనసులో ఉంటారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానంటే నాకు నేను ఎంత రెస్పెక్ట్ ఉంటానో, నాకు నేను ఫ్రీడమ్ ఎంత కోరుకుంటానో అందరికీ అదే. నేను ఇవ్వడం ఏంటి? ఇక్కడ ఇవ్వడం పుచ్చుకోవడం ఏమీ లేదు, అంతా ఉండడం ఉంది. దేనో ఇవ్వడం, దేనో పుచ్చుకోవడం, ఉండడం ఉంది. ఇంకా ఇలా ఉంటే బాగుండని కూడా మీకు ఎప్పుడు అనిపించదా సార్? ఏది? బాధ్యత ఇచ్చారు మాకు, వీడు ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది. అది ఎప్పుడూ ఉంటుంది. ధ్యానానంద పేస్లో నేను దిద్దుతూనే ఉంటాను. ఈ షాజహాన్ 3 సార్లు వచ్చాడు, ఇంకా 10 సార్లు తిప్పుతాను వాడిని. పేపర్ తీసుకొచ్చాడు, దిద్దుతూనే ఉంటాను. నాకు దిద్దడం ఇష్టం, దిద్దించుకోవడం వాళ్ళకి ఇష్టం. దొందే. దిద్దడం వేరే, కానీ ఒకటే జాతి పక్షులు. దిద్దటం అనేది ఎప్పుడూ ఉంటుంది, ఫైన్ ట్యూనింగ్ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఒకటే జాతి పక్షులు. ప్రేమ అని మాట్లాడడం ఏం లేదు, కానీ ప్రేమే కురిపిస్తూ ఉంటారు. అన్కండిషనల్ లవ్ ఎలా సాధ్యమవుతుంది సార్? అన్కండిషనల్ లవ్ ప్లస్ కండిషనల్ టీచింగ్. టీచింగ్ ఈజ్ కండిషనల్, లవ్ ఈజ్ అన్కండిషనల్. లవ్ అంటే ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్, ఫ్రెండ్షిప్ అన్న. ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్.
Love is a very ugly word. I don't like love. Friendship. Okay. Love and ఆ పదం ఉన్నంత దరిద్రమైన ముతనష్ట పదం ఇంకోటి లేదు. అండర్స్టాండ్? I don't love anybody. I don't have love. అదేంటో ఇప్పటిదాకా నాకు తెలియదు. నాకు నీకేమైనా తెలుసా? కానీ ఇగో సొసైటీలో వర్డ్, అది హైయెస్ట్ వర్డ్, అదే ఊకదంపుడుగా వాడుతుంటారు. దేర్ ఈజ్ నో లవ్. అండర్స్టాండ్? అది ఎప్పుడు రెండు లేవు. ఒకటి డెత్ లేదు, రెండు లవ్ లేదు. దేర్ ఇస్ నో డెత్. సెకండ్లీ దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్. నువ్వు వెతకడానికి పో డెత్ గురించి. ఇందాక బండిపల్లి రామయ్య గారు చెప్పారు, నువ్వు కాస్త నా చేయి పట్టుకో, నాకు షాక్ కొడితే మన ఏం చచ్చిపోతే అంటుంది ఆవిడే. దేర్ ఇస్ నో లవ్ స్వామీజీ. కనుక ఆవిడికి మొగుడంటే లవ్ లేక ఫ్రెండ్షిప్ లేక కాదు. నో, షీ హ్యాస్ టు గివ్ హర్ సెల్ఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఓన్లీ దెన్ అట్ అదర్స్. సో దెర్ ఇస్ నో లవ్. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో అంటాడు, ఒక మగాడు ఒక ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆ ఆడదాని కోసమా, తన కోసమా? ఆ ఆడది ఈ మగవాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఈ మగవాడి కోసమా, తన కోసమా? వీళ్ళిద్దరు కలిసి పిల్లలకి అనేది తమ కోసమా, పిల్లల కోసమా? తమ కోసం పిల్లలకి అంటారు. ఆ ఆడది మగాడి దగ్గర ఎందుకు చేస్తుందంటే తన కోసం చేరుతుంది. మొగాడు ఆడదాన్ని ఎందుకు పెట్టుకుంటే తన కోసం పెట్టుకుంటాడు. ఇది సత్యం అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్తాడు బృహదారణ్యక ఉపనిషత్తులో. అండర్స్టాండ్? దట్ ఈస్ కరెక్ట్. హీ ఈజ్ పర్ఫెక్ట్ సైంటిస్ట్. So there is no question of love. There is only taking care of your needs. ఆ స్త్రీకి ఇక్కడ గర్భం అన్నీ ఉన్నాయి కనుక షీ హ్యాస్ టు బికమ్ ఏ మదర్. ఇట్స్ ఎ నీడ్ ఫర్ హర్. ప్రతి మగవాడికి ఆడతనం కావాలి, ఆడతనానికి మగతనం కావాలి. ఇట్స్ ఎ నీడ్. దేర్ ఇస్ నో లవ్ దేర్, బట్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్. దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. అది కూడా ఎన్నో సందర్భాలు కండిషనల్ అయిపోతుంది, డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్. అండర్స్టాండ్? సో రిమెంబర్ దిస్ పాయింట్. ఐ డోంట్ లైక్ ద వర్డ్ లవ్, అండ్ దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ నో లవ్. నాకు ఇక్కడ ఎవరి మీద లవ్ లేదు, ముఖ్యంగా నీ మీద అసలే లేదు నాకు. నీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయా దానికి నేనేం చెప్తానా? నా నోట్లోంచి వచ్చే మాటలు నేను ఏం వింటానా? నేను ఉత్సుకతో ఉంటాను, కానీ నీ మీద ప్రేమ వర్షం కురిపించి అదేమీ లేదు. దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ నో లవ్ ఇన్ మై డిక్షనరీ, దట్ ఈస్ PSSM డిక్షనరీ. ఓకే, మరి ఏముంది అంటే ఫ్రెండ్షిప్. అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ మోస్ట్లీ 99%. దెన్ కండిషనల్ టీచింగ్. ఎవరైనా నా దగ్గర వచ్చి నేర్చుకోవాలంటే వాడు సరిగ్గా ఉండాలి. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన పెద్ద జమీందారు, ఏదో మరి బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి. మనం ఆ రోజుల్లో అందరి ఇంటికి వెళ్ళి నేను ధ్యానం చెప్తానండి, నాకు నేను చెప్పుకునేవాడిని. అతను కూర్చుని, ధ్యానం చెప్తావా నువ్వు, చెప్పు అన్నాడు. ఫస్ట్ కాలు బంద్ చేయని చెప్పిన. కాలు ఊపుతున్నాడు, ధ్యానం చెప్పు అంటున్నాడు. ఫస్ట్ అది బంద్ చేయను ఆయన, చెప్తా కానీ. అది కండిషన్. ఇఫ్ ఐ వాంట్ టు టీచ్, దట్ ఈస్ ద కండిషన్. వాడి కాలు ఊపుతూనే ఉన్నాడు, నేను అక్కడ పోయినా, నాకేం పని. ఓకే, సో టీచింగ్కి కండిషన్స్ ఉంటాయి, బట్ నాట్ ఫర్ ఫ్రెండ్షిప్. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే మిగతా వాళ్ళంతా ఎనిమీస్ కాదు, నాన్ ఫ్రెండ్స్ అంతే. అంతేకాని వాళ్ళు ఎనిమీస్ కాదు. దేర్ నో ఎనిమీ, బట్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఒకటే జాతి పక్షులు ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. విజాతి ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఉండదు. దేశం ఏమీ లేదు అక్కడ. అది విజాతి. ఒక జింకను ఒక సింహం ఫ్రెండ్షిప్ చేస్తాయి ఏంటి? సింహం చేస్తాయి, జింక చేస్తాయి. కానీ
జింక సింహానికి ఎనిమీ కాదు, సింహం కూడా జింకకి ఎనిమీ కాదు. అది అలాగే ఇక్కడ ఎవరు ఎనిమీ కాదు, కానీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్షిప్ ఈజ్ అన్కండిషనల్, కానీ టీచింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ కండిషనల్. దేర్ నో లవ్. యు రీడ్ బృహదారణ్యక ఉపనిషత్. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం పునాదులు కదిలిపోయినట్టుంది సార్. నువ్వు ఏది పునాది అనుకుంటే అది పునాదే కాదు, గాలి మెడలు. అది అర్థమైందా? గాలి మెడల్లో నివసిస్తున్నారు అందరూ. ఎవ్రీబడి ఈజ్ లివింగ్ ఇన్ ఎ డ్రీమ్ ల్యాండ్. దే ఆర్ నాట్ అవేకెండ్, దే ఆర్ నాట్ ఎన్లైటెండ్. అవేం పునాదులు కావు. నేను నా పునాది అని ఎందుకన్నానంటే సార్, మన ప్యూర్ ఎనర్జీ 2 డైరెక్షన్స్లో బయటకు వెళ్తుంది. లవ్, ఫియర్. మళ్ళీ లవ్ అంటావు సార్? నా అవగాహన అదే, నా అవగాహన చెప్తున్నాను. మనం ఒక ప్యూర్ ఎనర్జీ, ప్రతి మనిషి నుంచి బయటికి ఏది వెళ్తుందో అదే బయటకు వస్తుంది. మనం లవ్ జనరేటెడ్ థాట్స్ పాజిటివ్ రిజల్ట్ని ఇస్తున్నాయి, ఫియర్ ఓరియంటెడ్ థాట్స్ నెగిటివ్ రిజల్ట్ని ఇస్తున్నాయి. ఫియర్లెస్, ఫియర్ఫుల్ ఉంటాయి అంతే సార్. అండర్స్టాండ్? దేర్ నో లవ్. ఓకే, ఫియర్ఫుల్ థాట్స్ ఉంటాయి, ఫియర్లెస్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి, కానీ దేర్ నో లవ్. ఓకే, లవ్ అనేది ఎంత తొందరగా ఈ మైండ్లోంచి పోతుందో అంత తొందరగా నీకు జ్ఞానం వచ్చినట్టు లెక్క. ఫియర్ ఉంటుంది, ఫియర్లెస్నెస్ ఉంటుంది. ఓకే, ఫ్రెండ్షిప్ ఉంటుంది, నాన్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేనయ్యా, నీ దారి వేరే, నా దారి వేరే. ఓకే, యువర్ చాయిసెస్ ఆర్ డిఫరెంట్, మై చాయిసెస్ ఆర్ డిఫరెంట్. దోస్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ద సేమ్ చాయిసెస్, దెన్ వీ కెన్ జెల్ టుగెదర్. ఓకే, దట్ వీ కెన్ హ్యావ్ సమ్ ఫ్రెండ్షిప్, నాట్ అదర్వైజ్. సో ఫియర్ఫుల్ థాట్స్ ఉంటాయి, ఫియర్లెస్ థాట్స్ ఉంటాయి. ఒక ఆయన బుద్ధుడిని అడిగాడు, సార్ గుడ్ అండ్ బ్యాడ్ గురించి చెప్పండి సార్ అన్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, గుడ్డు లేదు, బ్యాడు లేదు, కానీ అజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది అన్నాడు. సో ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ అజ్ఞానం అండ్ జ్ఞానం. అజ్ఞానం అంటే ఒక వస్తువు యొక్క యథార్థ పరిచయం లేకపోవడమే అజ్ఞానం. జ్ఞానం అంటే ఒకానొక విషయం యొక్క, ఒకానొక వస్తువు యొక్క యథార్థ పరిచయం ఉండడమే జ్ఞానం. అందరూ లవ్ అంటున్నారు, ఆ లవ్ లేదని తెలియదు కనుక అది అజ్ఞానం. ఎవరైతే లవ్ లేదని తెలుసుకున్నాడో వాడు సుజ్ఞానంలో ఉన్నాడు. ఆ మేకలు అవన్నీ కూడా అది నీ ఫుడ్ అని అనుకుంటున్నాడు, అది యథార్థంగా నీ ఫుడ్ కాదు, అది అలా అనుకుంటున్నవాడు అజ్ఞానంలో ఉన్నవాడు. సో గుడ్ అండ్ బ్యాడ్ కాదు, అజ్ఞానము జ్ఞానము ఉన్నాయి అని. సో యూ హ్యావ్ టు రిమూవ్ దట్ అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏ వస్తువు గురించి కానీ, ఏ విషయం గురించి కానీ, ఏ ఒక్క సమస్య గురించి కానీ, ఏ ఒక్క పరిష్కారం గురించి కానీ యథార్థ జ్ఞానము, యథార్థం తెలియకపోవడమే అజ్ఞానం. ఆ యథార్థం తెలియడమే జ్ఞానం. అక్కడే ఉంటుంది ఒక బుద్ధత్వం అంతా. ఏది యథార్థం, ఏది కాదు, ఏది కాదు. లవ్ అనేది లేదు అని తెలుసుకోవడం అది యథార్థం. ఉందని తెలుసుకుంటే వీడి లోపంచి లవ్ రాదు, కానీ ఉండాలేమో అనుకుని వాడు గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. అవునా? పెళ్ళామా ఇలా కౌగిలించుకోవాలేమో. ఆ పెళ్ళాం ఏముంటుంది, కౌగిలించుకుంటే నాటకాలు వేస్తున్నావా అంటుంది, కౌగిలించుకోకపోతే ఎందుకు కౌగిలించుకోలేవు ఉంటుంది. చస్తాడా వీడు? అవునా? కనుక యథార్థం ఒక వస్తువు యొక్క, విషయం యొక్క, ఒక ఇష్యూ యొక్క, ఒక సన్నివేశం యొక్క, ఒక సంఘటన యొక్క యథార్థత తెలియడము జ్ఞానము. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని ఎన్నో జన్మలు పడుతుంది. పని ఒక చిన్న జన్మ చూసుకుంటే ఏమొస్తుంది? తంత్రం అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది? అలాగనమాట ఎన్నో జన్మలు పడతాయి జ్ఞాని కావడానికి. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్. అప్పుడు అంతవరకు అజ్ఞానవాన్. ఎన్నో జన్మలు వాడు అజ్ఞానవాన్, ఎన్నో జన్మల తర్వాత వాడు జ్ఞానవాన్ అవుతాడు. అయినప్పుడు వాడు తనను తాను తెలుసుకుంటాడు.
ఏమని తెలుసుకుంటాడు? తనలాంటి వాడు చాలా తక్కువ ఉన్నాడు ఈ భూలోకంలో అని చెప్పేసి. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. తనంతాలు తెలుసుకున్నవాడు సుదుర్లభ. అండర్స్టాండ్? Number of lifetimes, number of sanniveshas, number of experiences, number of ups and downs, number of viewpoints, any number of lifetimes. అప్పుడు కొద్దిగా వంట పడుతుంది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. వేల కొద్ది మనుషుల్లో కొంతమంది నాకు పర్ఫెక్షన్ కావాలని ట్రై చేస్తారు. అలాంటి ట్రై చేసే వాళ్ళు వేల మందిలో కొద్దిమంది వస్తారు. ఆ కొద్దిమందే పిరమిడ్ మాస్టర్సు. స్వజాతి పక్షులు అలాగా. బైబిల్ అంతా ప్రేమించు క్షమించనే ఉంటుంది సార్. బైబిల్ సారం చూస్తే బైబిల్లో అనేక సందర్భాల్లో లవ్, ఫర్గివ్నెస్, క్షమించడం అంటే ఆ బైబిల్ అంతా కూడాను రాసినంతా కూడాను ముఠాధిపతులు. అండర్స్టాండ్? దాన్ని తీసి పక్కన పెట్టండి. క్షమించడం, క్షమాగుణం గురించి సార్. ఎవరిని నువ్వు క్షమించద్దు. నువ్వు ఎవరికైతే హాని చేసావని అనుకుంటున్నావో, ఎవరైతే నీకు హాని చేసినాడో వాళ్ళ సంగతి మర్చిపో. గతం గతః. ఇప్పటి నుంచి ఏం చేయాలో అది చేయి అంతే. మరి గతంలో మనకు హాని చేసిన వాళ్ళ పట్ల లోపల ఉంటుంది కదా సార్. గతం గతః కరెక్టే, పైన కాన్షియస్గా ఉంటాం, బట్ డీప్ లెవెల్లో వాళ్ళ పట్ల ద్వేషం ఉండని. వాడిని పోయి చంపమాక. ఆ ద్వేషం నీకు క్యాన్సర్ వస్తుంది. నీ క్యాన్సర్ నువ్వు అనుభవించు. ద్వేషం ఉంటే పక్కగా వెళ్ళిపో. వాడు ఇటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్ళిపో. ద్వేషం ఉంటే అనుభవిస్తావు అంతా. దేని మీదైనా రాగం ఉండొచ్చు, కానీ దేని మీద ద్వేషం ఉండకూడదు. రాగం ఓకే, ద్వేషం నాట్ ఓకే. మరి ఎలా పోతుంది సార్ ద్వేషం? ఇంకో 10 జన్మలు ఎత్తావా? తొందరేటి? ఇంకా ఉన్నాయిగా జన్మలు. ఎత్తాలని లేదు సార్. ఎత్తాలని లేదు సార్. ఈ జన్మలోనే అవి పోవాలి కదా అనిపిస్తుంది. అయితే నాతో పాటు బాగా తిరుగుతున్నాం కదా సార్. పోతుంది కదా మరి. నాకు ఎవరి మీదైనా ద్వేషం ఉందా? కానీ అందరి మీద రాగం ఉంది. నాకు ఎవరి మీద ద్వేషం లేదు. కనుక నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అలాంటిది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర చేరు. అంతే, అదే పాయింట్. నాకు సంగీతం కావాలి, బాగా సంగీతం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను. స్వామీజీ తే అంటాను. నాకు అక్కర్లేదు సంగీతం. వాడెవడు, నాకేం పని. ఓకే, నీకు ద్వేషం ఉంది, పోవాలనుకో. ఎవరి దగ్గర ద్వేషం లేదనుకుంటున్నావు వాడి దగ్గర పోయి ఉండు. దట్ ఈస్ ద వే. నీకు ఇంజనీరింగ్ కావాలి, యూ హ్యావ్ టు జాయిన్ ఇంజనీరింగ్ కాలేజ్. నీకు ద్వేషం పోవాలి, ద్వేషం లేని సంఘంలో చేరు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఇక్కడ ఎవరి మీద ద్వేషం లేదు. రాగాలు ఉన్నాయి. అమ్మో చారు కావాలి, రసం కావాలి, మిరపకాయ బజ్జీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, సినిమా కావాలి, అన్నీ ఉన్నాయి. రాగాలు అన్నీ ఉన్నాయి, కానీ ద్వేషం ఒక్కట్లేదు ఇక్కడ. వీత రాగం కాదు, వీత ద్వేషం ఉండాలి. అది ద్వేషం లేని వాళ్ళ దగ్గర ఉంటుంటే అక్కడ పోతుంది. అదే సజ్జన సాంగత్యం అంటే. త్రిజగతి సజ్జన సంగత రేఖ భవతి భవాడవ తరణే నౌక. ఈ భవసాగరం నుంచి, అంటే ఈ ద్వేష సాగరంలోంచి తరింపజేసే నౌక ఏదంటే సజ్జన సాంగత్యము. 6 నెలలు కలిసి సహవాసం చేస్తే వారు వీరవుతారు. నీకు బాగా ధ్యానం కావాలంటే ధ్యానం బాగా చేసే వాళ్ళ దగ్గర ఉండాలి నువ్వు. నీకు ద్వేషం పోవాలంటే ద్వేషం లేని వాళ్ళ దగ్గర పోవాలి.
నీకు బాగా ప్యాక్ ఆడాలంటే మంచి క్లబ్బులు ఉన్నాయి, రోజంతా నీకన్నా బాగా రోజంతా ప్యాక్ ఆడేవాళ్ళు వాళ్ళ దగ్గర చేరాలి, వాళ్ళు బాగా నేర్పిస్తారు ప్యాక్ ఆట. నువ్వు ఏది నేర్చుకోవాలనో ఒక సంఘం ఎప్పుడు రెడీగా ఉంది, నువ్వు అందులో పోయి జాయిన్ కావడమే అంతే. వాటి ఒక మర్డర్ నువ్వు దొంగ కావాలనుకుంటే ఒక పెద్ద గజ దొంగల సంఘం ఉంది, లేదా బాగా తాగుబోతు కావాలంటే పెద్ద తాగుబోతు క్లబ్లు ఉన్నాయి. ఇందాక మన దగ్గర వచ్చాడు మన వాడు మాస్టర్ బాస్ వాడి బాస్, ఫ్రీగా తాపిస్తారు, అర్థమైందా? కనుక నువ్వు ఏది నేర్చుకోవాలన్నా ఏది పొందాలనుకున్నా దానికి సంబంధించిన గ్రూప్ ఎప్పుడూ ఉంది, ఆ గ్రూప్లో పోయి చేరడమే నీ పని. అలాగా ధ్యానం నేర్చుకోవాలి అన్న వాళ్ళకి ఇగో పిరమిడ్ మూమెంట్, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇగో పిరమిడ్ మూమెంట్. నేను ఒక బుద్ధుడిలా మారాలంటే కమ్ పిరమిడ్ మూమెంట్. ఫస్ట్ డే మన దగ్గరికి వస్తారు నేర్చుకోవడం కోసం, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెడతాము. తర్వాత మనం ఏం చేస్తాము, రేపంచి పోయి పక్కింటి వాళ్ళకి చెప్పు, పక్క ఊరికి వెళ్ళు, అదే బుద్ధత్వం. ఫస్ట్ డే వస్తాడు, సెకండ్ నుంచి పోయి చెప్పు, ఇది 10 ఊళ్ళకి తిరుగుతాడు, ఈజ్ అ బుద్ధ. ఊరూరు తిరిగి ధ్యానం చెప్పేవాడు బుద్ధుడు కాకపోతే ఇంకోడెవడా బా బుద్ధుడు? ఫస్ట్ డేనే మనం చెప్తాం అది. సో బుద్ధుడు కావాలి అనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఆ బుద్ధత్వం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా, బాబు మోహన్ గారి డైలాగ్స్. బుద్ధత్వం అంటే ఏమిటి, అది ఎందుకు, అది ఎలా. ఏమిటి బుద్ధత్వం అంటే ఏమిటి అంటే దుఃఖంలోంచి బయటపడడమే బుద్ధత్వము. అది ఎందుకు అంటే దుఃఖం లేకుండా ఉండేందుకు. అది ఎలా అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సంగత్యం ద్వారా. ఏమిటి, ఎందుకు, ఎలా. ఎందుకు ధ్యానం చేయాలంటే బుద్ధి తెచ్చుకునేందుకు. బుద్ధి తెచ్చుకుంటే ఏమవుతుంటే బుద్ధుడు అవుతావు. ఇదంతా ఎలా అంటే కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస, అంతే. వన్ ఫైనల్ క్వశ్చన్ అయిపోయిందా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.